వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ది డిబేట్. పశ్చిమాసియాపై కమ్ముకున్న యుద్ధ మేఘాలు మెల్లమెల్లగా తొలగిపోతున్నాయా? తొలగిపోతున్న వాతావరణం ఎందుకు కనిపిస్తోంది? ఇజ్రాయెల్, అమెరికా కలిసి ఇరాన్పై ప్రకటించిన యుద్ధం తగ్గే సూచనలు ఎందుకు కనపడుతున్నాయి? అంటే ఇక్కడ ఇరాన్ వెనక్కి తగ్గడం లేదు, ఇజ్రాయెల్ వెనక్కి తగ్గడం లేదు. వెనక్కి తగ్గుతున్నదల్లా అమెరికానే అనే తాజా సంకేతాలు ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు పెద్ద చర్చలో ఉన్నాయి. గడిచిన 24 గంటలుగా ప్రపంచవ్యాప్తంగా ఇదే అంశం చర్చ జరుగుతోంది. ఎందుకు ట్రంప్ వెనక్కి తగ్గుతారు అనే అంశానికి సంబంధించి, ఆ ప్రశ్నకు సంబంధించి సమాధానాలు కూడా చాలా ఉన్నాయి. అవి ఏంటి అంటే, ఒకటి, అమెరికాలో ట్రంప్ పైన విపరీతమైన వ్యతిరేకత పెరుగుతోంది. యుద్ధానికి ముందే ట్రంప్ విధానాల వల్ల ఆర్థిక విధానాలు కావచ్చు, విదేశాంగ విధానాలు కావచ్చు, లోకల్గా ఉన్న ఇతరేతర దేశానికి సంబంధించిన స్థితిగతుల వల్ల కావచ్చు, వీటి వల్ల ట్రంప్ పరిపాలన మీద చాలా వ్యతిరేకత డెవలప్ అవుతూ వచ్చింది. ఇదే సందర్భంలో ఆయన యుద్ధం విషయంలో తీసుకున్న నిర్ణయం ట్రంప్ పైన విపరీతమైన వ్యతిరేకతను పెంచేసింది. ఈ నేపథ్యంలోనే ఇజ్రాయెల్తో కలిసి ఇజ్రాయెల్ మీద దూకుడుగా యుద్ధం ప్రారంభించడంతో అమెరికాలోని ఆయన సింపథైజర్లు కూడా ట్రంప్ను వ్యతిరేకిస్తున్న పరిస్థితి మెల్లమెల్లగా పెరుగుతూ వచ్చింది. అది ఏ స్థాయికి వెళ్ళిందంటే, ట్రంప్ సలహాదారులే వీలైనంత త్వరగా యుద్ధం నుంచి వైదొలిగితే మంచిది, ఇది దేశానికి మంచిది కాదు, ప్రపంచానికి మంచిది కాదు, రిపబ్లికన్ పార్టీకి మంచిది కాదు, వ్యక్తిగతంగా ట్రంప్కి మంచిది కాదు అని ఆయన సలహాదారులే సూచిస్తున్నట్టుగా మనకి వార్తల ద్వారా తెలుస్తోంది. వాషింగ్టన్ పోస్ట్ కానీ, వాల్ స్ట్రీట్ జర్నల్ కానీ ప్రధానమైన కథనాలను ప్రచురించాయి ఇందుకు సంబంధించి. అయితే వైట్ హౌస్ కార్యదర్శి, మీడియా కార్యదర్శి కరోలిన్ దీన్ని కొట్టిపారేస్తున్నప్పటికీ నిప్పులేందే పొగరాదు అన్నట్టుగా ఏదో లేకుండా అమెరికాలో ఉన్న కీలకమైన మీడియా సంస్థలు ఈ అంశాన్ని ప్రచురించే అవకాశమే లేదు. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా కూడా అమెరికా పైన విపరీతమైన వ్యతిరేకత పెరుగుతూ వస్తోంది. ప్రపంచ దేశాలన్నీ అమెరికా వైఖరిని తప్పుపడుతున్నాయి. ఎందుకంటే ఈ ఆధునిక యుగంలో ఈ యుద్ధాలని, ఈ సామ్రాజ్యవాదాన్ని, లేకపోతే ఆర్థికపరమైన పెత్తనాన్ని చేయాలనుకోవడం, ఒక దేశ సార్వభౌమత్వాన్ని గుప్పిట్లో పెట్టుకోవాలనుకోవడం, మొన్న వెనిజులా అధ్యక్షుడిని అలాగే అపహరించుకుపోవడం, ఇప్పుడేమో ఇరాన్ పైన దాడి చేసి ఇరాన్ అధ్యక్షుడిని చంపేసి, సుప్రీంని అయతుల్లా ఖొమైనీని చంపేసి, ఇప్పుడు అక్కడ మీరెవరు కొత్త సుప్రీం కమాండర్ని ఎంచుకోవాలన్నా నా దయా దాక్షిణ్యాల మీద ఆధారపడాలి, నేను చెప్పిన వాడిని పెట్టుకోవాలి అని ఇరాన్ సార్వభౌమాధికారంలోకి చొరబడడం, ఇలాంటి వాటిని ప్రజాస్వామ్య దేశాలు కానీ, సోషలిస్ట్ కంట్రీస్ కానీ ఎవ్వరూ యాక్సెప్ట్ చేయని పరిస్థితి మనం చూస్తున్నాం. ఇదే వైఖరిలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజాస్వామ్య దేశాలు, కమ్యూనిస్ట్ దేశాలు అన్నీ వ్యతిరేకిస్తున్నాయి ట్రంప్ వైఖరిని. ఏదో 1-2 నియంత పోకడలు పోతున్న దేశాలు తప్ప మిగతా అన్ని రాజ్యాలు, అన్ని దేశాలు వ్యతిరేకిస్తున్నాయి. మరోవైపు ఇప్పటి వరకు ఇరాన్కి వ్యతిరేకంగా ఉన్న గల్ఫ్ కంట్రీస్, 6 గల్ఫ్ కంట్రీస్ కూడా అమెరికాకి సన్నిహితమైన, అమెరికాకు మిత్ర దేశాలుగా, ఫ్రాన్స్కి మిత్ర దేశాలుగా ఉంటూ వచ్చిన ఆ దేశాలు కూడా జరుగుతున్న డ్యామేజ్ని దృష్టిలో ఉంచుకుని యుద్ధం ఎంత త్వరగా ఆగిపోతే అంత మంచిదని భావిస్తున్నాయి. ఉదాహరణకి దుబాయ్ ఎయిర్పోర్ట్ చాలా అతిపెద్ద ట్రాన్సిట్ ఎయిర్పోర్ట్ ఇది. అలాంటి దుబాయ్ ఎయిర్పోర్ట్ పైనే దాడి జరిగింది అని అంటే దీని దుష్పరిణామాలు ఏ స్థాయిలో ఉన్నాయో మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఇటువంటి పరిణామ క్రమంలో అమెరికా పైన తీవ్రమైన ఒత్తిడి వస్తోంది, ట్రంప్ పైన విపరీతమైన ఒత్తిడి వస్తోంది. అలాగని ఇరాన్ ఏమైనా తక్కువ తినదా అంటే ఇరాన్ ఎక్కడా వెనకడు వేయడంలా, ఒక రకంగా చెప్పాలంటే వీరోచితంగా పోరాడుతూనే ఉంది. అమెరికా లాంటి అగ్రదేశంతో ఇజ్రాయెల్ అంటే పొరుగు దేశమే ఏదో అనుకోవచ్చు మనం, వాళ్ళకి ఎప్పటి నుంచో దాయాది పోరులాగా ఉంది. కానీ అమెరికా లాంటి అగ్రరాజ్యం ఉన్నా కూడా ఇరాన్ వెనక్కి తగ్గకుండా గడగడలాడిస్తూ పోరాడుతున్న తీరు ప్రపంచమే నివ్వెరపోయేలా చేస్తోంది. అంతేకాదు, సుప్రీం లీడర్ అయతుల్లా ఖొమైనీ చనిపోయిన తర్వాత కూడా ఆ దేశంలో ఆ శక్తులు ఎక్కడి నుంచి వచ్చాయో తెలియదు కానీ ఒక్క అడుగు వెనక వేయకుండా యుద్ధాన్ని ముందుకు నడిపిస్తున్నాయి. ఆ సైనిక పటిమ కానీ, లేకపోతే ఆయుధ పటిమ కానీ అంత ఎక్కడి నుంచి వచ్చింది అనేది కొంత ఆసక్తికరమైన అంశమే. మొత్తం మీద మొస్తాబా ఖొమైనీ, అయతుల్లా ఖొమైనీ కుమారుడే కొత్త సుప్రీం కమాండర్గా ఎన్నికయ్యారు. ఇక దీంతో వాళ్ళు అసలు ఆగరు, ఎందుకంటే తండ్రిని మించిన ఛాందసవాది, సాంప్రదాయవాది మొస్తాబా ఖొమైనీ. కాబట్టి అతను ఇంకా వెనక్కి తగ్గే అవకాశమే లేదు. సో ఈ పరిస్థితుల్లో
ఇరాన్ తగ్గదు కాబట్టి అమెరికానే వెనక్కి తగ్గాలి అనే పరిస్థితి వచ్చింది. పైగా ఇరాన్కి సార్వభౌమాధికారాన్ని అమెరికా చేజిక్కించుకోవాలనుకోవడాన్ని ప్రపంచం అంత తొందరగా జీర్ణించుకునే పరిస్థితి లేదు. సో అది ఒక పరిణామం అయితే, ఆర్థిక పరంగా ఆయుధ పరంగా కూడా అమెరికా చాలా నష్టపోతోంది. లక్షల కోట్ల రూపాయలని ఆయుధాలపైన వెచ్చిస్తోంది ఈ ఇరాన్ పైన దాడి కోసం, ఇరాన్ పైన యుద్ధం కోసం. ఇప్పటికే మిసైల్స్ రూపంలో కానీ లేకపోతే నిధుల రూపంలో కానీ చాలా నష్టపోయింది అమెరికా. ఇంతకుముందు ఎప్పుడు చరిత్రలో ఇంతగా నష్టపోయిన దాఖలాలు లేవు అని విశ్లేషణలు చెప్తున్నాయి. సో ఇది కూడా కొంత అమెరికన్లలో ట్రంప్ పైన వ్యతిరేకత పెరగడానికి కారణం, ఇది కూడా ఒక కారణం. సో ఈ పరిస్థితుల్లో కూడా ట్రంప్ వెనక్కి తగ్గుతారు, మరో 24 లేదా 48 గంటల్లో దీని మీద ఒక నిర్ణయం తీసుకుంటారనేది కడపటి వార్తలు తెలియజేస్తున్నాయి. ఇక అన్నిటికంటే ఇంకొక ముఖ్యమైన అంశము రష్యా, చైనా. ఎప్పుడైతే ఇరాన్ కొత్త సుప్రీం కమాండర్గా మొస్తాబా ఖొమైనీ, అయతుల్లా ఖొమైనీ కుమారుడు అధ్యక్షుడు అయ్యారు, కొత్త సుప్రీం లీడర్గా ఎన్నికయ్యారో వెంటనే రష్యా, చైనా ఆయనతో మాట్లాడటమే కాకుండా ఆయనకి పూర్తి మద్దతుని బహిరంగంగా ప్రకటించాయి. ఇరాన్కి మా మద్దతు ఉంటుంది అని ఓపెన్గా ఫస్ట్ టైం రష్యా, చైనా రెండూ ప్రకటించాయి. సో ప్రపంచంలో అగ్రరాజ్యాలుగా ఉన్న అమెరికా తర్వాత టాప్ 5 రాజ్యాలుగా ఉన్న వాటిలో రష్యా, చైనా చాలా కీలకమైనవి. ఆయుధపరంగా రష్యా చాలా ఇంపార్టెంట్, అలాగే చైనా కూడా. పైగా ఇవి రెండు కమ్యూనిస్ట్ దేశాలు, అమెరికాకి కమ్యూనిజం అంటే పడదు. ఆ యాంగిల్లో చూసినప్పటికీ సైద్ధాంతికంగా కూడా అమెరికన్లు అంటే రిపబ్లికన్ పార్టీకి సైద్ధాంతికంగా కమ్యూనిస్ట్ కంట్రీస్ వ్యతిరేకత, మొదటి నుంచి వ్యతిరేకత ఉన్న భావజాలం అది. సో ఈ రకంగా చూసినప్పుడు కూడా ఇరాన్కి వాళ్ళు మద్దతు ప్రకటించడం అమెరికాకి ఊహించని పరిణామమే. దానితో పాటుగా కడపటి వార్తలు అందిన సమయానికి ఏంటంటే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మాట్లాడాడు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో మాట్లాడారని, యుద్ధాన్ని త్వరగా విరమిస్తే మంచిది, వెనక్కి తగ్గితే మంచిది, యుద్ధాన్ని ఆపాల్సిందిగా పుతిన్ సూచించారని, కోరడం కాదు, విజ్ఞప్తి చేయడం కాదు, సూచించారు, సలహా ఇచ్చారు అని వార్తలు వస్తున్నాయి. ఇండైరెక్ట్గా ఆ సలహా, పుతిన్ చేసిన సలహా ఒక రకమైన హెచ్చరిక లాంటిదని కూడా కొన్ని విశ్లేషణలు వినపడుతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని కూడా ట్రంప్ వెనక్కి తగ్గుతారు, ఆ టోన్లో మార్పు వచ్చింది, ట్రంప్ టోన్లో కూడా మార్పు వస్తోంది, అమెరికా స్వరంలో మార్పు వస్తుంది అనేది కనపడుతున్న విషయం. వీలైనంత తొందరగా యుద్ధం కనుక ఆగకపోతే ప్రపంచ దేశాలు చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ప్రత్యేకించి ఆసియా దేశాలు తీవ్రమైన సంక్షోభంలోకి నెట్టివేయబడే ప్రమాదం ఉంది. ప్రత్యేకించి చమురు, గ్యాస్ నిక్షేపాల లోపం బాగా నిండుకునే అవకాశం కూడా ఉంది. ఇప్పటికే భారతదేశం ఖతార్ నుంచి మెజారిటీ గ్యాస్ ఇంపోర్ట్ చేసుకునే దేశం మన దేశం. ఇక్కడ మన దేశంలో ఆల్రెడీ గ్యాస్ పైన ఆంక్షలు విధించింది కేంద్ర ప్రభుత్వం. వీలైన తొందరగా సిలిండర్ల నింపడం కానీ, అది లేకపోవడం, లేకపోతే రేట్లు పెంచడం, ఇలాంటివన్నీ మెల్లమెల్లగా ఆ యుద్ధం తాలూకు ప్రభావం మన పైన కనబడుతోంది. సో వీటన్నిటి దృష్ట్యా యుద్ధం త్వరలో ఆగిపోతుందా, లేక అమెరికా ఇంకా మొండికేస్తే, రష్యా, చైనా డైరెక్ట్గా ఇరాన్కి మద్దతుగా రంగంలోకి దిగితే, ఇది ఇక రష్యా, చైనా దిగిన తర్వాత ఇది మూడో ప్రపంచ యుద్ధంగా మారకుండా ఎలా ఉంటుంది అనేది కూడా పెద్ద ప్రశ్న. థర్డ్ వరల్డ్ వార్గా మారితే పరిస్థితి ఏంటి అనేది కూడా చాలా కీలకంగా ఇప్పుడు చాలామందిని ఆందోళనకు గురి చేస్తుంది. ఈ అంశంపైన చర్చిద్దాం. మనతో చర్చలో పాల్గొంటున్నారు లెఫ్టినెంట్ జనరల్ కేఆర్ రావు గారు, అలాగే ఫారిన్ అఫైర్స్ అనలిస్ట్ సంజయ్ పులిపాక గారు, అండ్ ఫారిన్ అఫైర్స్ అండ్ సెక్యూరిటీ అనలిస్ట్ కన్నిగంటి రమేష్ కుమార్ గారు కూడా మనతో జాయిన్ అవుతున్నారు. ముందుగా సంజయ్ గారు నమస్తే అండి. నమస్తే అండి. సంజయ్ గారు, పశ్చిమాసియా మీద యుద్ధ మేఘాలు అనిపిస్తున్నట్టుగా అనిపిస్తుంది. సో మీకున్న అబ్జర్వేషన్ కానీ అనాలిసిస్ కానీ ఏంటి మీ వైపు నుంచి? అంటే నిన్న డొనాల్డ్ ట్రంప్ తన ప్రెస్ కాన్ఫరెన్స్ చేసినప్పుడు ఆయన అటువంటి స్టేట్మెంట్స్ ఇవ్వటం జరిగిందండి. ఉదాహరణకి ఆయన ఏం చెప్పారంటే వార్ దాదాపు అయిపోయినట్టే అని చెప్పడం జరిగిందండి. సో తర్వాత కావాలంటే ఇప్పటికిప్పుడు మేము విక్టరీ డిక్లేర్ చేసి యుద్ధం ఆపేయచ్చు, కానీ ఇంకా ముందుకెళ్ళి కొన్ని ఆబ్జెక్టివ్స్ అచీవ్ చేస్తా ఉన్నారండి.
ఇవాళ మళ్ళీ చూస్తే జస్ట్ గంట క్రితం ఏదో మన పీటర్ హెగ్సెత్ డిఫెన్స్ సెక్రటరీ ఆయన ఉన్నారు కదా, అవును, ఆయన మాట్లాడటం మొదలెట్టారండి. ఆయన ఏం చెప్పారంటే టోటల్ విక్టరీ వచ్చేంత వరకు యుద్ధం చేస్తూనే ఉంటాం అన్నారండి. సో దెర్ ఈస్ అ కాంట్రడిక్టరీ ఇన్ఫర్మేషన్ వస్తుంది. బట్ జనరల్ పర్సెప్షన్ ఏంటంటే యునైటెడ్ స్టేట్స్ తొందరగానే విక్టరీ డిక్లేర్ చేసి ఏదో విధంగా యుద్ధం ఆపటం మంచిదే అని అమెరికాలో చాలా స్ట్రాంగ్ థింకింగ్ నడుస్తోందండి. ఎందుకంటే గ్లోబల్ ఆయిల్ ప్రైసెస్ పెరుగుతున్నాయి, దానివల్ల అమెరికాలో కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరుగుతోంది. తర్వాత అమెరికన్ మిడ్ టర్మ్ ఎలక్షన్స్ నవంబర్ లో వస్తాయి కదా, ఇది కనుక ఇలా ప్రొలాంగ్డ్ గా కంటిన్యూ అయితే కనుక డొనాల్డ్ ట్రంప్ తర్వాత రిపబ్లికన్ పార్టీకి పెద్ద ఎత్తున ఎలక్షన్స్ లో కొద్దిగా దెబ్బ తగిలేట్టుందని చాలా మంది ఆలోచించడం జరుగుతుందండి. అంతేకాదు అసలు ఈ చాలా మంది అడుగుతోంది ఏంటంటే మీ ఆబ్జెక్టివ్ ఏంటి, అసలు ఈ యుద్ధానికి ఆబ్జెక్టివ్ ఏంటి? ఫస్ట్ న్యూక్లియర్ వెపన్స్ అన్నారు, అది అయిపోయింది. ఇప్పుడు రిజీమ్ చేంజ్ అంటున్నారు. రిజీమ్ చేంజ్ అంటే మీరు అయతుల్లా అలీ ఖమేనీ దాంతో పాటు ఒక 40 మంది మిలిటరీ కమాండర్స్ చంపేశారు, కొత్త నాయకులు వచ్చారు. సో రిజీమ్ చేంజ్ కేవలం ఎయిర్ వార్ఫేర్ తో ఎండ్ అవుతుందా లేదా అన్నది చూడాల్సిన అంశం అండి. మరొకటి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే హలో సార్ చెప్పండి సంజయ్ గారు. మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇరాన్ అనుసరిస్తున్న స్ట్రాటజీ అండి. ఇరాన్ ఏం చేస్తోందంటే తనకి జరుగుతున్న ఎకనామిక్ పెయిన్ మిగతా దేశాలకు కూడా ట్రాన్స్మిట్ చేస్తుందండి. అంటే మిగతా ఆయిల్ రిఫైనరీస్ అటాక్ చేయటం కానివ్వండి, అలానే నేవల్ షిప్స్ స్ట్రైట్స్ ఆఫ్ హర్మూజ్ జలసంధి దగ్గర అటాక్ చేయటం కానీ. సో ఇరాన్ స్ట్రాటజీ లాస్ట్ 10-11 డేస్ నుంచి ఏముంది అంటే చుట్టుపక్కల దేశాల మీద దాడులు చేయటము, ఎనర్జీ రిసోర్సెస్ ఫ్లో ని దెబ్బతీయటము, ఇంధన వనరులు ఏవైతే ఉన్నాయో ఆ రీజన్ నుంచి బయటకు రావటం ఆపటము, ఇలాంటి చేయటం వల్ల అమెరికాకి ఎగెనెస్ట్ గా యాంటీ అమెరికన్ సెంటిమెంట్ వచ్చి చాలా మంది అమెరికాని ముఖ్యంగా అమెరికన్ లీడర్షిప్ మీద ఒత్తిడి తీసుకొస్తారు యుద్ధం ఆపేయమనేది. అది కొంతవరకు వర్కౌట్ అవుతున్నట్టుందండి. కాకపోతే ఇక్కడ కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. ఒకటి, మీరు రిజీమ్ చేంజ్ అన్నారు, ఇప్పుడు అయతుల్లా అలీ ఖమేనీ కొడుకు ముజ్తబా ఖమేనీ అధికారంలోకి వచ్చారు. ఆయన తన తండ్రిని కోల్పోయారు, తన తల్లిని కోల్పోయారు, తన భార్యను కోల్పోయారు, తన డాటర్ ని కోల్పోయారు. అటువంటి వ్యక్తి ఉన్నట్టుండి మీ దగ్గర టేబుల్ దగ్గర కూర్చొని చర్చిస్తారా మనకు తెలియదు. ఇంకా తర్వాత ఆయన మామూలుగానే హార్డ్ లైనర్ అని పేరు, చాలా వాళ్ళ నాన్నగారి కంటే కఠినంగా ఉంటుంది ఆయన పాలసీ అని. మామూలుగా ఆయన ఉన్నప్పుడు వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడే ఇటువంటి చర్చ నడిచేది అయతుల్లా అలీ ఖమేనీ ఉండగానే. అటువంటి నాయకుడు ఇంతమంది కుటుంబాలు పోయిన తర్వాత కూర్చుని చర్చిస్తారా తెలియదు. ఒకవేళ యుద్ధం ఇప్పుడు అమెరికా ఆపేస్తే కనుక ఇరానియన్ ఇస్లామిక్ రెజీమ్ ఏదైతే ఉందో అది బతికినట్టు. అంటే మీరు ఈ 11 రోజుల పాటు బాంబింగ్ చేసినా కూడా ఒక ఇస్లామిక్ గవర్నమెంట్ ని తీయలేకపోయారంటే వాళ్ళు బాగా దెబ్బతిని ఉండొచ్చు, కానీ ఇరాన్ వాళ్ళు దాన్ని విక్టరీగా డిక్లేర్ చేస్తారు. మీ ఎపిక్ ఫ్యూరీ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో అది పూర్తిగా విఫలమైంది అని చెప్పడం జరుగుతుంది. సో దానికి ఈయన రెడీగా ఉన్నారా? కాదు, మీరు మళ్ళీ ఇప్పుడు ఎన్నికైన నాయకుడిని కూడా చంపేస్తారు అనుకోండి ఉదాహరణకి. మరి కొత్తగా వచ్చే నాయకులు ఎవరు? వాళ్ళు వస్తే అసలు వాళ్ళు మళ్ళీ అమెరికాతో కూర్చొని చర్చించగలరా? సో చూస్తే ఒక కాంప్లెక్స్ సిచ్యువేషన్ లో ఇరుక్కుంది అమెరికా. వాళ్ళు ఊహించలేదు. ఇంకోటి ఊహించని పరిణామం ఏమిటంటే ఎప్పుడైతే ఆయిల్ ప్రైసెస్ పెరిగాయో ఇండియా లాంటి దేశాలని రష్యా నుంచి ఆయిల్ కొనుక్కోమంటున్నారు. ఎందుకంటే ఇండియా కూడా గ్లోబల్ మార్కెట్ లోంచి తీసుకుంటే ఇంకా పెరిగిపోతా ఆయిల్ ప్రైసెస్ అని వాళ్ళు అండర్ సెక్రటరీ ఎకనామిక్ అఫైర్స్ చెప్పడం జరిగింది. మేమే అడిగాం ఇండియన్స్ ని, మీరు రష్యా నుంచి కొనుక్కోవచ్చు ఇప్పుడు అని. దాన్ని ఫ్రేజింగ్ విడిగా చేశారనుకోండి, మీకు అనుమతిస్తున్నాం అనేదో, బట్ బ్రాడ్ గా అమెరికన్స్ చెప్పడం జరిగింది. ఇంతకు ముందు దాకా రష్యన్ ఆయిల్ $50 లోపు $60 లోపు ఉండేది బ్యారెల్. ఇప్పుడు వాళ్ళు అది అంత ధరకి ఎందుకు ఇస్తారు? ఇవ్వరు కదా. $90 బ్యారెల్ ఉంటే ఈ రోజు అందరూ రష్యన్స్ నుంచి $90 కొనుక్కుంటే ఇప్పుడు రష్యాకి రెవెన్యూ ఎక్కువ అవుతుంది, ఆయిల్ రెవెన్యూ. సో మొన్నటిదాకా మనలాంటి దేశాలని ఇబ్బంది పెట్టి ఇప్పుడు ఉన్నటువంటి హయ్యర్ ఆయిల్ రెవెన్యూకి అంటే హయ్యర్ ఆయిల్ ప్రైసెస్ కి రష్యా నుంచి కొనుక్కోమంటున్నారు. ఒక విధంగా చూస్తే రష్యా ఆర్థికంగా బలపడే అవకాశాలు ఇంకా ఎక్కువయ్యాయి. సో ఇరాన్ యుద్ధంలోకి వెళ్ళటం వల్ల చూసుకోకుండా అటు ఒక పక్కన ఇన్నాళ్ళ నుంచి రష్యా మీద ఒత్తిడి తీసుకొద్దాం అనుకున్నది అది పోయింది. ఇప్పుడు రష్యాకి ఆయిల్ రెవెన్యూస్ ఎక్కువ వస్తున్నాయి. సో ఓవరాల్ గా తీసుకుంటే తొందరగా డొనాల్డ్ ట్రంప్ యుద్ధం విక్టరీ డిక్లేర్ చేసి వెనక్కి వెళ్ళిపోతేనే మంచిది. కానీ ఆయన చేయగలరా లేదా? ఇస్లామిక్ రెజీమ్ ఇలా ఉండగా అయతుల్లా అలీ ఖమేనీ తనయుడు అధికారంలో ఉండగా విక్టరీ డిక్లేర్ చేసి డొనాల్డ్ ట్రంప్ ఎలా వెళ్తారు? ఒకవేళ ఆయన చంపితే మరి అనిశ్చితత ఉంటుంది. సంజయ్ గారు ఒక్క నిమిషం అండి. రావు గారు నమస్తే అండి. జనరావు గారు
నమస్కారం. రావు గారు, ఇది ట్రంప్ పులి మీద స్వారీ చేస్తున్నారు. పులి మీద స్వారీ చేయడం అంటే మీకు తెలుసు కదా, పులి దిగలేరు, దిగితే పులి మింగేస్తుంది, తెలిసిందే. అయితే ఈ పరిస్థితుల్లో వస్తున్న న్యూస్ ఏమో కొంత తగ్గుతోంది, వాతావరణంలో మార్పు వచ్చింది, ట్రంప్కి ఒత్తిళ్లు ఎక్కువ అవుతున్నాయని. సో అలాంటి సూచనలు ఏమైనా కనపడుతున్నాయా, వారి నుంచి వెనక్కి తగ్గే సూచనలు? ఫస్ట్లీ దానికన్నా ముందు ఒక పాయింట్ నేను రేజ్ చేయాలి సంజయ్ గారు కూడా ఆలోచిస్తానికి, రైట్, టు యాడ్ ఆన్ టు హిస్ పాయింట్, రైట్. బేసికలీ ఇప్పుడు ఫస్ట్ వరల్డ్ వార్ తీసుకొని, సెకండ్ వరల్డ్ వార్ తీసుకొని, ఏ దేశాలు ఎప్పుడైతే రెండు దేశాలు కలిసి ఇంకొక దేశం మీద యుద్ధం చేస్తున్నప్పుడు, రెండు దేశాలు కలిసినప్పుడు టోటల్ ఎయిమ్స్, వాళ్ళ కాంగ్రియన్స్, వాళ్ళ ఆబ్జెక్టివ్స్ క్లియర్ గా కలిసే వరకు ఎన్నాళ్ళు సాధించాలనేది మాత్రం డిసైడ్ చేయలేము మనం. ఇక్కడ ఏమైందంటే రికార్డంలో ఉంది, ఇజ్రాయెల్ నేను అనుకోవటం ఇస్ వెరీ క్లియర్. ఏమిటి, మిడిల్ ఈ కంప్లీట్ అరబ్ కంట్రీస్ లో తనకి రీజనల్ లీడర్ కింద రావాలి, ఎలాగలాగా ఇరాన్ ని పూర్తిగా నాశనం చేయాలన్నట్టుగా, రైట్. దాన్ని స్ట్రాటజిక్ అబ్జెక్టివ్స్ కింద మనం దాన్ని డీకోడ్ చేయొచ్చు. కానీ ఓవరాల్ ఏం చూసుకుంటే ఇరాన్ తిరిగి మళ్ళీ ఒక అట్లీస్ట్ ఒక 20 years వరకు, 30 years వరకు తిరిగి తలెత్తే లేకుండా తనకున్న శక్తి సామర్థ్యాలు, తనకున్న వాట్ ఎవర్ ఇమాజినరీ అవన్ అనుకోండి, న్యూక్లియర్ అనుకోండి, మిసైల్ కేపబిలిటీ అనుకోండి, డ్రోన్స్ అనుకోండి, వాళ్ళ సైన్యాలు అనుకోండి, పూర్తిగా నాశనం చేయాలి. వేరాజ్ నేను అనుకోవటం ఏంటంటే అమెరికా ఎయిమ్ యాక్చువల్లీ బేసికలీ అది కాదు. ఎందుకంటే అది పూర్తిగా నాశనం చేసి కంప్లీట్ టోటల్ రెజ్యూమ్ తీసుకురావాలంటే బూట్స్ ఆన్ గ్రౌండ్ కావాలి, రైట్. బూట్స్ ఆన్ యుఎస్ బూట్స్ అవ్వచ్చు, లేకపోతే ఇంకెవరు బూట్స్ అన్నా, అది డిఫరెంట్ థింగ్. విల్ లీవ్ ఇట్ ఫర్ మినిట్, ఒక నిమిషం వదిలేద్దాం అది. కానీ యుఎస్ఏ ఏం నేను అనుకోవటం ఏంటంటే, ఇప్పుడు ఎందుకంటే ఇందాక సంజయ్ గారు చాలా బ్యూటిఫుల్ పాయింట్ చెప్పారు, ఇంటర్నల్ ప్రెషర్స్ విపరీతంగా పెరుగుతున్నాయి, రైట్. ఇంటర్నల్ ప్రెషర్స్, ఎక్స్టర్నల్ ప్రెషర్స్. ఇంటర్నల్ ప్రెషర్స్ ఏంటి, పీపుల్ ఆర్ నాట్ కీన్ అలా ఇంకా ఎందుకంటే రోజుకి సుమారు ఒక $100 కోట్ల ఈక్వల్ $1 billion రఫ్లీ, ఇంకా ఎక్కువ ఉంటుంది యాక్చువల్ గా కాస్ట్ మనం అనలైజ్ చేస్తే, రైట్. అంత ఖర్చు అవుతున్నప్పుడు దానికి తోడు అమెరికన్స్ ఓవరాల్ ఒపీనియన్ ప్రస్తుతం సుముఖంగా లేదు, రైట్. ట్రంప్ గారు బేసికలీ ఏంటంటే నెతన్యాహు ఒక బొట్లో పడిపోయారు. బేసికలీ ఈజ్ ఈగోయిస్టిక్ పర్సన్ మనిషి. యాక్చువల్లీ రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ మీరు నెతన్యాహుని, ఇజ్రాయెల్ మనం చూసుకుంటే ఎవరైతే ట్రంప్ ని బాబు నువ్వు యువర్ ద గ్రేటెస్ట్ అనుకున్నట్టుగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారో వాళ్ళ మీద ఈ మీరు అన్నట్టుగా పులి మీద సవాలు కాదు, వాళ్ళందరి మీద సవాల్ చేస్తానికి రెడీగా ఉన్నారు ఆయన, రైట్. సో ఈ ప్రస్తుతం ఏంటంటే అక్కడ కాంగ్రియన్స్ లేదు ఇద్దరికి. అందుకు దానికి తోడు ఏంటి, ఇప్పుడు ఖర్చులు పెరిగిపోతాయి. కంప్లీట్ నాశనం చేయాలంటే నేను అనుకోవటం రూపాపే లేకుండా ఇరాక్ స్టేజ్కి తీసుకురావాలి కంప్లీట్ దేశాన్ని అనుకుంటే తిరిగి పొలిటికల్ లీడర్షిప్ కూడా, ఎందుకంటే టర్మాయిల్ వదిలేసేది ప్రపంచానికి కూడా మంచిది కాదు. ఓవరాల్ కంప్లీట్ ప్రపంచానికి కూడాను ఇరాన్ ఒక కంప్లీట్ టర్మాయిల్ లో ఒక శ్మశానం కింద వదిలేస్తే అరాచకం తయారైపోయి అటు కర్డ్స్ కానీ ఇటు మిగిలిన వాళ్ళని కానీ, కనుక యుఎస్ఏ నేను అనుకోవటం అంటే కొంతవరకు రెస్ట్రైన్ ఇందులో, రైట్. సో బ్యాక్ డోర్ నేను అనుకోవటం ఏంటంటే వీళ్ళిద్దరి మధ్యన వెదర్ ఎక్స్వర్త్ అవ్వండి, డిఫెన్స్ వాళ్ళు అవ్వండి, ట్రంప్ అవ్వండి, వీళ్ళందరూ కలిసి డిసైడ్ చేసుకోవాల్సింది ఏంటి, ఫస్ట్లీ వాట్ ఈస్ ద లిమిట్, ఏ లిమిట్ వరకు మనం స్ట్రాటజిక్ ఆబ్జెక్టివ్ అచీవ్ చేద్దాం. ఫస్ట్లీ ఆలోచిద్దాం. 3-4 దాకా కూడా డిక్లేర్ చేశారు సంజయ్ గారు. రెజీమ్ చేంజ్ అంటే నేను అనుకోవటం ఏంటంటే వెదర్ బై కోయర్షన్ ఐఆర్జీసీ కొంత చేసినా సరే 60-70% ఇరాన్ వాళ్ళు ప్రస్తుతానికి చూస్తున్నాం కదా వీధుల్లోకి వచ్చి పీపుల్ ఆల్రెడీ ముస్తఫా ఖమ్నేని గురించి ఆల్రెడీ జై అంటున్నారు, రైట్. సో ఓవరాల్ దానికి తోడు ఏంటి, అయతుల్లా అలీ ఖమ్నేని చనిపోవటంలో నేషనల్ ఫర్వర్ అంటే ఒక నేషనల్ ఫీలింగ్ కూడా ఒక్కోసారి పెరిగిపోతుంది, రైట్. సో ఐ డోంట్ థింక్ రెజ్యూమ్ కంప్లీట్ గా చేయగలుగుతుంది, సఫలీకృతం అవుతారా లేదా అన్నది మాత్రం నాకు సందేహమే, రైట్. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ముస్తాబాని చంపేద్దాం అనుకుని ప్రయత్నిస్తానికి సహజమే, కానీ నేను అనుకోవటం అంటే అది అవివేకం, రైట్. ఎందుకంటే ప్రస్తుతం కంట్రోల్ చేసి కంప్లీట్ కొంచెం స్టెబిలిటీ తేగలిగిన సడన్ అటాక్ తో కాబట్టి చంపగలిగారు. ఈయన ముందుగానే ప్రిపేర్డ్ గా ఉంటాడు కాబట్టి అంత ఈజీగా వాళ్ళ రాడార్స్ తో వాళ్ళ ట్రాకింగ్ తో దొరికే అవకాశం లేదు కదా. అది దేశానికి కూడా మంచిది కాదు కదా. ఎలాగైనా సరే ఒకటి స్టేబుల్ గా వదలాలి, వీక్ గా వదలదు దేశాన్ని.
కానీ పొలిటికల్ గా ఓవరాల్ స్టెబిలిటీ లేకుండా వదిలితే అది మిగిలిన దేశాలకు ఎలాగో మళ్ళీ ప్రాబ్లం వస్తాయి, నైబరింగ్ దేశాలన్నిటి ప్రాబ్లం వస్తాయి. అవును, దానితో ఎక్స్టర్నల్ గా అన్నట్టుగా వరల్డ్ ఎకానమీకి ఎంత దెబ్బతీస్తుందంటే ఖచ్చితంగా దాని మీద ప్రెషర్ చాలా పడుతుంది. సో ఓవరాల్ నేను అనుకోవడం ఏంటంటే ఏదో విధంగా ఇద్దరు మేము కొట్టాం ఇద్దరం కొట్టాం అన్న పేర్లు ఇద్దరికి ఏమంటారు తలవంపులు రాకుండా, రైట్, అవమానం లేకుండా, ఓకే మేము గొప్పవాళ్ళు అని యుఎస్ ఫీలింగ్స్ ఇజ్రాయెల్ ఫీలింగ్స్ పాడవకుండా, రైట్, ఇరాన్ కూడా మేమేమో ఓడిపోయి కంప్లీట్ బానిసలాగా మీకు కింద మీరేం చెప్తే అది సలాం అన్నట్టుగా ఆ స్టేజ్ లో కూడా రాకుండా మిడ్వే లోనే నెగోషియేషన్ స్టార్ట్ అవుతాయి. నెగోషియేషన్ నేను అనుకోవడం ఐఎమ్ వెరీ ఆప్టిమిస్టిక్, రైట్. మనం ఆప్టిమిస్టిక్ గా అనుకుంటున్నాం కానీ సిచ్యువేషన్ చూస్తూ ఉంటే ఇరాన్ అయితే వెనక్కి తగ్గేది లేదు, వాళ్ళంతా వాళ్ళు తగ్గాలి అనే మూడ్లో. ఎందుకంటే వాళ్ళు స్టేట్మెంట్ సిస్టమ్ సహజం అండి, ఏ దేశం అయినా సరే. అవును, అక్కడికి ఇప్పుడు మనం ఇండియాలో పాకిస్తాన్ పెట్టాం, పాకిస్తాన్ ఏమంది, ఓ సింధూర్లు మేమేం బాగా ఇది చేసాం, ఆయన ఫీల్డ్ మార్షల్ కూడా చేస్తారు కదా. అంటే 4 days బ్యాక్ రావు గారు 4 days బ్యాక్ అమెరికా రక్షణ విదేశాంగ ప్రతినిధి ఆ రోజు సంజయ్ గారు మనమే డిస్కస్ చేసాం, ఐ థింక్ మిస్టర్ ఇస్మాయిల్, ఆయన ఆ రోజు చేసిన ప్రకటన ఏంటి అంటే మేము చర్చలకు సిద్ధంగా ఉన్నాము, అమెరికా ఇనిషియేట్ చేస్తే మేము చర్చలకు సిద్ధంగా ఉందని ఇరాన్ ఒక మెట్టు తగ్గింది ఆ రోజు. బట్ వీళ్ళు వినిపించుకోవాలి, దాంతో అది ఇక ఇప్పుడు మొస్తాబా కొత్త సుప్రీం అవడం, పైగా ఆ దేశానికి ఇప్పుడు కొత్త నాయకత్వం, యంగ్స్టర్ వచ్చాడు కొత్తగా. సో దీంతో వాళ్ళు రెట్టించిన ఉత్సాహంతో ఉంటారు, ఏం జరుగుతుంది, ఎంత నష్టపోతాం. ప్లీజ్, ఈ విషయం మనం ఇంకో కోణంగా చూడాలండి. ఎందుకంటే ఇప్పుడు మొస్తాబాన్ పెంచుకున్నారు, కానీ అంతకు ముందు ప్రెసిడెంట్ ఆయన ఎవరు పెజెష్కిన్, రైట్, ఆయన ఏం చెప్పాడు, మేము అపాలజైజ్ చేస్తున్నాం చుట్టుపక్కల దేశాలకి, బయటపడకుండా మటన్ జెఫ్ అంటారు ఎవరినన్నా పట్టుకుని ఆడిస్తుంటే, రైట్, బొకేషన్ బ్రిక్ బ్యాట్స్, ఒకళ్ళేమో కొంచెం సాఫ్ట్ టోన్ గా చూపిస్తే ఏంటంటే ఆల్ రైట్ మేము తగ్గుతున్నాం అన్నట్టుగా. అందులో ఎందుకంటే ప్రస్తుతానికి ఉందేంటి ఐఆర్జీసీ యొక్క ఆధిపత్యం, ప్రెషర్ ఏంటి ఐఆర్జీసీ నుంచే పడుతుంది, రెవల్యూషనరీ గార్డ్ నుంచి. అవును, వాళ్ళు ఖచ్చితంగా ఎలాగైనా సరే మా ఎంతవరకు అయితే కొట్టగలమో మేము కొడతాం, మేము కూడా కొన్ని చుట్టుపక్కల దేశాలకి ఏంటంటే కొట్టగల సత్తా ఉందని తెలవాలని కూడా వాళ్ళు మనసులో ఉన్నమాట అది. సో దేర్ ఈస్ ఎ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్. దీని మీద సెక్యూరిటీ పరంగా అమెరికా ఎంత నష్టపోయింది, ఇజ్రాయెల్ ఎంత నష్టపోయింది, అండ్ ఇరాన్ ఎంత నష్టపోయింది, వీళ్ళు ఈ నష్టాన్ని అంచనా వేసుకుని ఏమన్నా వెనక్కి తగ్గుతారా అనేది ఒక అంశము. తర్వాత ట్రంప్ అడ్వైజర్స్ ఎందుకు యుద్ధాన్ని ఇంతటితో విరమిస్తే మంచిది, వెనక్కి తగ్గితే మంచిదని ఆయనకి ఎందుకు సజెస్ట్ చేస్తున్నారు. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఇంత జరిగిన తర్వాత అసలు వీళ్ళు వెళ్ళిందే అక్కడ హమాస్, హిజ్బుల్లా అండ్ హౌతీ లాంటి ఆ ఉగ్రవాద సంస్థలను కూడా నాశనం చేయాలనే వెళ్ళారు. వాళ్ళు బాగానే ఉన్నారు, ఇంతవరకు వాళ్ళని ఎవరు టచ్ చేయలేకపోయారు. సో ఇప్పుడు వెనక్కి తగ్గితే వాళ్ళు ఇంకా చెలరేగే ప్రమాదం కూడా లేకపోలేదు. వాటిని ఏమైనా పరిగణలో తీసుకుంటారా? ఒక చిన్న బ్రేక్ తర్వాత చర్చిద్దాం. రవి గారు, ఇక్కడ ఇంత ముందు కూడా మనం చర్చించాం కదా, మెయిన్గా హిజ్బుల్లా, హమాస్ అండ్ హౌతీ ఈ 3 ఉగ్రవాద సంస్థని నాశనం చేయడం కూడా ఈ యుద్ధం యొక్క ప్రధాన లక్ష్యాల్లో ఒకటి అని. కానీ ఎక్కడ వాటిని టచ్ చేసిన ఇది కనపడలా మనకి. ఏదో అణు స్థావరాలని వాళ్ళ నిక్షేపాలని నాశనం చేసామని చెప్తున్నారు, కానీ అది డౌటే. అది కూడా చేశారా లేదా అనే దాని మీద సందేహాలు ఉన్నాయి. ఒకటి సరే, అది ఆ దేశానికి సంబంధించిన అంశము. రెండవది, ఈ ఉగ్రవాద సంస్థల్ని ఏమీ టచ్ చేయకుండా ఇప్పుడు ఇది వెనక్కి తగ్గడం అనేది సాధ్యమా? అలాగే వెనక్కి తగ్గడం కరెక్టేనా? థ్యాంక్స్ అండి. ఇందాక జనరల్ రావు గారు చెప్పినట్టు ఇజ్రాయెల్ కి అమెరికాకి 2 డిఫరెంట్ ఆబ్జెక్టివ్స్ ఉన్నాయండి. ఆయన చెప్పింది చాలా కరెక్ట్. ఏమిటంటే ఒకటి, ఇజ్రాయెల్ కేమో అసలు పూర్తిగా ఇరాన్ ని వెనక్కి తోసేయాలి, అమెరికాకేమో ఒక రిజిమ్ చేంజ్ తీసుకొచ్చి దాంతో ఎలాగో అలాగా సమ్ బిజినెస్ అంటే పొలిటికల్ కానివ్వండి, ఎకనామిక్ కానివ్వండి, ఒక బిజినెస్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయాలన్నది. సో ఇదే దానిలో కూడా మనకి ఇంకో డిఫరెన్స్ ఆఫ్ ఆబ్జెక్టివ్స్ ఏం కనబడుతుందంటే, రీజనల్ గా ఉన్నటువంటి ఆర్మ్డ్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో మీరు చెప్పినట్టు హమాస్ కానివ్వండి, హిజ్బుల్లా కానివ్వండి, అటు హౌతీస్ కానివ్వండి, వీటి యొక్క పాత్ర ఏంటి అని.
గత కొద్ది నెలలుగా చూసినట్టయితే అక్టోబర్ 7, 2023 నుంచి కనుక చూసినట్టయితే ఇజ్రాయెల్ పెద్ద ఎత్తున ఈ ఆర్మ్డ్ గ్రూప్స్ మీద యుద్ధం చేసింది, వీటిని దెబ్బతీసే ప్రక్రియ స్టార్ట్ చేసింది. అంతేకాదు హౌతీస్ మీద అమెరికన్స్ కూడా బాంబింగ్ చేశారు, ఎందుకంటే వాళ్ళు రెడ్ సీ లోంచి వస్తున్న షిప్పింగ్ ని టార్గెట్ చేశారు కాబట్టి అమెరికన్స్ కూడా కొంత బాంబింగ్ చేయడం జరిగింది వాళ్ళ మీద. ఇవన్నీ కూడా బాగా దెబ్బతిన్న ఉగ్రవాద సంస్థలు ఇప్పుడు, కానీ ఇవి పూర్తిగా మాయమైపోలేదు. ఎందుకంటే మనం చూస్తున్నాం లెబనాన్ లో గత కొద్ది రోజులుగా ఇజ్రాయెల్ దాడులు నిర్వహిస్తోంది. లెబనాన్ నుంచి హిజ్బుల్లా ఏదైతే ఉందో అటాక్స్ చేస్తోంది, కాబట్టి దానికి రెస్పాండ్ అవుతూ ఇజ్రాయెల్ హిజ్బుల్లా మీద దాడులు చేస్తోంది. మీరు చెప్పినట్టు వీటిని పూర్తిగా తీసేయటం కష్టం అవుతుంది ఇజ్రాయెల్ కి. వీళ్ళు ఇంకా వర్క్ చేస్తున్నారు ఆ రీజియన్ లో, ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున వర్క్ చేయడం జరుగుతోంది. ఈ 3 ఆర్మ్డ్ అవుట్ఫిట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇరాన్ డబ్బులు, తర్వాత ఇరాన్ ఇచ్చే రిసోర్సెస్, ఆర్మ్డ్ రిసోర్సెస్ కానివ్వండి, లేదా ఫైనాన్షియల్ రిసోర్సెస్ కానివ్వండి, ఎక్విప్మెంట్ కానివ్వండి, ట్రైనింగ్ కానివ్వండి, వీటి మీద చాలా ఆధారపడి ఉన్నారు. సో కాబట్టి ఇప్పుడు ఇజ్రాయెల్ ఏం చేస్తుందంటే ఇరాన్ ఎంత దెబ్బతీయాలంటే అటువంటి సహాయం ఈ ఆర్మ్డ్ గ్రూప్స్ కి ఎక్కడి నుంచి రాకూడదు అని వాళ్ళు ప్లాన్ చేస్తున్నారండి. హౌతీ రిబెల్స్ తో సౌదీ అరేబియా కూడా ప్రాబ్లం ఉంది. సౌదీ అరేబియా కూడా యెమెన్ లో కొన్ని గ్రూప్స్ తో యుద్ధం చేస్తోంది కూడా. అలానే హిజ్బుల్లా అంటే లెబనాన్ లో కొంతమందికి ఇష్టం లేని వాళ్ళు ఉన్నారు. లెబనాన్ ప్రభుత్వం హిజ్బుల్లా అసలు ప్యారలల్ గవర్నమెంట్ నడుపుతోందని వాళ్ళకి ఇబ్బందిగా ఉంది. హమాస్ మనకి తెలిసిన విషయమే, పెద్ద ఎత్తున ఇజ్రాయెల్ ఇంత యుద్ధం చేసినా హమాస్ ఒక వ్యవస్థగా ఎలాగోలా బతుకుంటోంది, హిజ్బుల్లా కూడా బతుకుంది. ఇటువంటి తరుణంలో ఇరాన్ నుంచి మీరు చెప్పినట్టు ఒకవేళ ఇజ్రాయెల్ కనుక వెనక్కి తగ్గితే ఈ సంస్థల యొక్క ఫ్యూచర్ ఏంటి అన్న దాని మీద చర్చించాల్సిన అవసరం ఉంటుందండి. ఎందుకంటే ఒకవేళ కనుక ఈ సంస్థలు మళ్ళీ బలం పుంజుకుంటే ఇన్నాళ్ళు కష్టపడిన ఇజ్రాయెల్ అంటే తన ఆబ్జెక్టివ్స్ అచీవ్ చేయడానికి ఏదైతే శ్రమించిందో అవన్నీ కూడా చాలా డైల్యూట్ అయిపోతాయి. సో కాబట్టి ఇజ్రాయెల్ కంటిన్యూ చేయాలి, ఏదో విధంగా ఇరాన్ ని ఇంకా దెబ్బతీయాలి, ఎందుకంటే ఈ ఆర్మ్డ్ గ్రూప్స్ కి వనరులు రాకుండా చూడాలని. ఒకటి ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఈ ఆర్మ్డ్ గ్రూప్స్ మనం ఏవైతే చెప్పామో హిజ్బుల్లా, హమాస్, హౌతీస్, వీటికి మిగతా అరబ్ కంట్రీస్ నుంచి పెద్దగా సహాయం ఉండదు. ఒకటి వాళ్ళు సున్నీస్ అని, 2 వీళ్ళ మాట వాళ్ళు పెద్దగా వినట్లేదని. కాబట్టి మిగతా అరబ్ సున్నీ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఈ ఆర్మ్డ్ గ్రూప్స్ ని పెద్దగా హెల్ప్ చేయటం జరగదు. హమాస్ సున్నీస్ అయినప్పటికీ హమాస్ కి సౌదీ అరేబియన్ అరబ్ కంట్రీస్ కి పెద్దగా పడదు. వాళ్ళు కొంతవరకు ఖటార్ లో కానివ్వండి, ఇరాన్ లో కానివ్వండి తలదాచుకోవడం జరుగుతుంది. ఇప్పుడు జరిగిన యుద్ధం తర్వాత ఖటార్ ను యాక్సెస్ చేయడం కూడా కష్టం అవుతుంది హమాస్ కి. సో ఓవరాల్ గా తీసుకుంటే ఈ ఆర్మ్డ్ గ్రూప్స్ ఆల్మోస్ట్ చివరి దశలో ఉన్న ఆర్మ్ గ్రూప్స్ ఇవి టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్. వీటిలో ఇవన్నీ కూడా మళ్ళీ ఇరాన్ కనుక పుంజుకుని నిలబడగలిగితే, తన కాళ్ళ మీద నిలబడగలిగితే ఇవి కూడా మళ్ళీ బలోపేతం అవుతాయండి. మీరు చెప్పినట్టు కరెక్ట్ గా ఇజ్రాయెల్ అటువంటి పరిణామాలు రాకుండా ఎలా ఉండాలి అని వచ్చే కొద్ది రోజుల్లో ఇంకా పెద్ద ప్రయత్నం చేస్తుందండి. రైట్, సంజయ్ గారు మనతో సీనియర్ జర్నలిస్టు అండ్ ఆర్థిక ఇంటర్నేషనల్ అఫైర్స్ ఎక్స్పర్ట్ కూడా పుల్లారావు గారు జాయిన్ అయ్యారు. పుల్లారావు గారు నమస్కారం అండి. నమస్కారం అండి. పుల్లారావు గారు, లేటెస్ట్ న్యూస్ చూస్తూ ఉంటే ట్రంప్ మీద ఒత్తిడి పెరుగుతోంది, ఇంటర్నల్ గా అండ్ ఎక్స్టర్నల్ గా కూడా బాగా ఒత్తిడి పెరుగుతోంది. వార్ నుంచి పక్కకు తప్పుకోండి, వారిని ఆపండి అని. అండ్ ఆల్సో పుతిన్ కూడా ఫోన్ చేసి వార్ నుంచి తప్పుకుంటే మంచిదని ఒక అడ్వైస్ కూడా ఇచ్చారు అనేది ఒకటి వస్తుంది. సో ఇవన్నీ చూసినప్పుడు మీ అబ్జర్వేషన్ ఏంటి? వారు ఆగే అవకాశం సూచనలు ఏమైనా కనబడుతున్నాయా? పూర్తిగా ఆగిపోతుంది. ఎందుకంటే ఇరాన్ ఏదో గెలిచేస్తుంది, బాగా దెబ్బలాడుతున్నారు అందరూ అనేది కరెక్టే. కానీ వాళ్ళు ఎంతవరకు గెలుస్తున్నారు? వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్స్, పోర్ట్స్, షిప్స్, ఎయిర్పోర్ట్స్ అంతా డ్యామేజ్ అయిపోయినాయి కదా ఈ 11 రోజులు 12 రోజుల్లో. వాటర్ సప్లైస్, మొత్తానికి ఆయిల్ రిఫైనరీస్, నిజమే వాళ్ళు ఏదో బ్యాలిస్టిక్ మిసైల్ వేస్తున్నారు ఇక్కడ అక్కడ, కానీ వీళ్ళు బాంబింగ్ ఆగట్లేదు కదా అమెరికా, ఇజ్రాయెల్. వాళ్ళకి కూడా ఆగాలని ఉన్నది. బయటకు ఏం అవ్వలేదు, మాకేం పర్వాలేదు అంటున్నారు. అది మనం ఫిబ్రవరి 28వ తారీఖు అనుకుంటా వాళ్ళ లీడర్నే చంపేశారు కదా. సో వాళ్ళకి కూడా ఆగాలని ఉన్నది. చైనా, రష్యాని మధ్యవర్తిగా వాళ్ళేదో ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఫస్ట్ ఇవాళ ఇరాన్ ఆగనున్నారు, ఆగిపోతుంది 1 రోజు 2 రోజుల్లో తప్పకుండా. విజయం అనేది ఏంటి? విజయం అనేది డెఫినేషన్ ట్రంప్ చెప్తాడు. తర్వాత నేను గెలిచాను, బాగా తన్నేశాను అంటాడు, అంతే అలా ఉంటాడు.
నేను గెలిచానని చెప్తాడా, నేను ఆపానని చెప్తాడా? గెలిచానంటే యుద్ధం చేసినట్టు లెక్క, ఆపానంటే యుద్ధం ఆపినట్టు, శాంతి దూత కింద లెక్క. ఆపేను, నన్ను బ్రతిమాలేరు, వాడిని నన్ను ఫోన్ చేసి బ్రతిమాలేడు అంటాడు. ఇంక ఇవన్నీ అది ఏం చెప్తాం. సో ట్రంప్దే పై చెయ్య ఏమవినా మీడియాలో నేను గెలిచానంటే. కానీ ఒక చిన్న విషయం వెంకట్ గారు, చెప్పండి సార్. ఇలాంటి యుద్ధం చేయటానికి చాలా గట్స్ కావాలి, చాలా ఆ మైండ్ కావాలి. ఎందుకంటే ఇరాన్ మీద అందరూ పోరాడాలనుకున్నారు, ఎవరు చేయలేరు. మన ఏదో మే 2025లో ఆ బాంబింగ్ చేశారు, లిమిటెడ్ గా వచ్చేసారు. తర్వాత ఇరాన్ రెడీ అయిపోయింది, వాళ్ళు డ్రోన్స్ లో ఎక్స్పర్ట్స్, బ్యాలిస్టిక్ మిసైల్ అవన్నీ చేస్తారు. తర్వాత ఇరాన్ వాళ్ళు అరబ్స్ కాదు, వాళ్ళు యూరోపియన్స్ వచ్చి అక్కడ ఎప్పుడో 1000 సంవత్సరాల కింద సెటిల్ అవ్వారు. జ్ఞాపకం పెట్టుకోండి, వాళ్ళకి అరబ్స్ కి అసలు జాతి సంబంధం లేదు, భాష సంబంధం లేదు, మతంలో కూడా తేడా ఉన్నాయి. అది వాళ్ళు వేరే జాతి, వేరే హిస్టరీ కూడా ఉన్నది. సో ఇవన్నీ ఉండగా తప్పకుండా ఇది ఒక పెద్ద విషయం. మీరు ఇప్పటి వరకు డిబేట్ వెళ్ళలేదు, కానీ నేను వ్యూ చెప్తున్నా. ఇది రిజల్ట్ ఆగిపోతుంది అనుకుంటాను. 2 రోజుల్లో ఆగుతుంది. ఎందుకంటే సౌదీ అరేబియా వాళ్ళు కూడా అటాక్ చేయలేదు. ఇరాన్ చూడండి, సౌదీ అరేబియా అటాక్ చేయలేదు. అది అమెరికాలో కూడా పెద్ద డిబేట్ జరుగుతుంది. మీరు అన్ని ఆర్మ్స్ పెట్టుకుని ఎందుకు అటాక్ చేయలేదు ఇరాన్ అని. తర్వాత వస్తాయన్నీ. ఇప్పుడు మెయిన్ థింగ్ ఏమిటంటే ఇది ఒక పెద్ద యుద్ధం జరిగింది. మొన్న 40 సంవత్సరాలు ఉన్న ఈక్వేషన్స్ ముస్లిం వరల్డ్లో ఇరిగిపోయినాయి. 56, 54 దేశాలు ఉన్నాయి, మన మిత్రులు చెప్తారు. వాళ్ళలో తేడా వచ్చింది. 44 దేశాలు సంతర్పణ చెప్పలేదు కదా. ఖొమేనీ చంపేస్తే ఒక రకంగా ఆ విషయంలో ఇరాన్ ఏకాకి అయిపోయింది, ఒక రకంగా అయిపోయింది. సో ఇప్పుడు పెద్ద డిఫరెన్స్ వచ్చింది. దేశాలు మనకు కావాల్సిన పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఇట్టా చెప్పుకోలేకపోతున్నారు. ఆయిల్ అంతా ఇరాన్ నుంచి చౌకగా తీసుకునేవారు, సాయం తీసుకునేవారు. మన యుద్ధానికి డ్రోన్ గిన్లు సప్లై చేసింది ఇరాన్. ఎంత చాలా పెద్ద మార్పు వచ్చేస్తుంది, కలపడిన మార్పు వస్తుంది. ఇప్పుడు ఏమైంది, ఇన్ని రోజులు ఇరాన్ అటాక్ చేస్తుందా చేయదా అనుకుంటే వాళ్ళందరినీ అటాక్ చేసింది ఈ గల్ఫ్ దేశం. సో పెద్ద మార్పు, పెద్ద చేంజ్ వస్తుంది. యుద్ధం ఆగిపోయినా తర్వాత కండిషన్స్ కూడా పెడతారు న్యూక్లియర్ గురించి, దాని గురించి. ఇరానియన్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు కదా ఇంత దూకుడుగా వచ్చేస్తారు. అమెరికా, ఇజ్రాయెల్ మాట్లాడతారు ఏదో చేస్తారు అనుకున్నారు, కానీ ఫుల్ స్కేల్ వార్ వస్తుందని అనుకోలేదు. ఎవరు గెలిచారు, అది బాగా దెబ్బలాలేరా, అది సెకండరీ. చాలా పెద్ద చేంజెస్ వస్తాయి. ఆగుతుంది అనుకుంటున్నా యుద్ధం. తర్వాత ఇరాన్ కూడా రోజుకి వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తిగా డిస్ట్రాయ్ అయిపోతుంది కదా, పూర్తిగా. ఆఖరి ఒక్క ఐలాండ్ మిగిలింది, వాళ్ళ పెద్ద టెర్మినల్ ఉన్నది. ఇప్పుడు వరకు అది బాంబ్ చేయలేదు. కార్గనే ఐలాండ్లో మొత్తం 80% అంతా ఆయిల్ ఎగుమతులు చేస్తారా, చేస్తే ఫినిష్ అయిపోతారు. సో ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. మంచిది ఒక రకంగా. కానీ నేను ఒక నెగిటివ్ పాయింట్ చెప్తాను. నా వ్యూలో అప్పటికప్పుడు యుద్ధాలు జరగవచ్చు అంటే మనం ఆత్మీయలేం. మనం వెళ్ళి ఆగమంటే ఆగేవాడు ఎవరు లేదు. ఆ టెన్షన్ అలా బిల్డప్ అయిపోయినాయి. దీని ఇంపాక్ట్ ఉంటుంది. భారతదేశానికి ఇది నెగిటివ్ మాత్రం కాదు. ఏంటది లాస్ట్ లో మీరు ఏదో బాంబింగ్ చేశారు, మీరు కార్పెట్ బాంబింగ్ లాగా. భారతదేశానికి ఇది నెగిటివ్ కాదా ఏంటి? యుద్ధం జరగడమా, యుద్ధం ఆగడమా? లేదు, ఎందుకు పాజిటివ్ అంటే అందరూ మిల్లెట్ వాళ్ళు విమర్శిస్తారు కాబట్టి నెగిటివ్ కాదంట. ఏది నెగిటివ్ కాదంటున్నారు? యుద్ధం జరగడమా, యుద్ధం ఆగడమా? యుద్ధం నెగిటివ్ కాదు. మీరు ఒక చిన్న హిస్టరీ తీసుకోండి. ఓకే, యుద్ధం జరగడం వల్ల భారతదేశానికి వచ్చిన నష్టమే లేదు అంటారు. ఏమీ లేదు, నష్టం లేదు. తర్వాత మళ్ళీ ఎప్పుడు ఏం జరిగినా భారతదేశంలో వాళ్ళ కోర్టులోకి వెళ్ళి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఏది ఎక్సెప్ట్ UAE, ఖతార్ మనకి పక్కా విరోధి. వాళ్ళ మనుషులు పనిచేస్తున్నారు కానీ అన్నీ మనకు వ్యతిరేకం. వాళ్ళ టీవీ ఛానల్స్లో వాళ్ళు డబ్బులు ఇస్తారు పాకిస్తాన్కి, అన్నీ చేశారు. ట్రంప్ను కూడా ఫస్ట్ కన్విన్స్ చేశారు పాకిస్తాన్ గొప్ప దేశం అని చెప్పడానికి. సౌదీ అరేబియా, ఖతార్, సౌదీ అరేబియా పాకిస్తాన్తో అగ్రిమెంట్కి వచ్చింది. మీ మీద ఎవరన్నా యుద్ధం చేస్తే మా మీద వచ్చినా దే ఆర్ నాట్ విత్ ఇరాన్ రైట్ నౌ. దే ఆర్ నాట్. ఖతార్ కావచ్చు, టర్కీ కావచ్చు, లెబనాన్ కావచ్చు. టర్కీ మన మీద పాకిస్తాన్కి, మనకు వ్యతిరేకంగా పాకిస్తాన్కి చాలా హెల్ప్ చేసింది కదా. బట్ టర్కీ ఈజ్ నాట్ విత్ ఇరాన్ నౌ. ఇరాన్ నాట్. అదే అందుకునే ఏమన్నా మంచి పరిణామాలు వచ్చినాయి. వాళ్ళు పోరాడుకున్నారు.
మనం ఎక్కడ కనపడుతున్నాం వాళ్ళ దృష్టిలో? ట్రంప్ ఇది ఏంటంటే వాళ్ళు ఫ్రీగా ఉన్నప్పుడు ఒక్క నిమిషం పుల్లారావు గారు ఒక్క నిమిషం. రావు గారు ఏంటి చెప్తున్నారు మీరు చెప్పండి. ఇస్లామిక్ కంట్రీస్ ఇరాన్కి దూరం అవడము, ఇరాన్ని ఏకాకి చేయడము, అది ఇండియాకి ఉపయోగపడే కలిసి వచ్చే అంశమా? ఎందుకంటే పాకిస్తాన్ ఫౌల్ క్రై కూడా చేసింది మధ్యలో, మమ్మల్ని ఏకాకిం చేశారు, ఇటు చూస్తే ఆఫ్ఘనిస్తాను, ఇటు చూస్తే ఇండియా, ఇట్లా ఉన్నాయి, మా పరిస్థితి మమ్మల్ని సామంతరాజులుగా మార్చేస్తారా అనే తరహాలో పాకిస్తాన్ కూడా భయపడింది ఈ మొన్న ఒక 1 వీక్ దీంట్లోనే. సో ఈ ఇస్లామిక్ కంట్రీస్ ఇరాన్ని వదిలేయడం అనేది ఇండియాకి మంచి అని అనుకోవచ్చా పుల్లారావు గారి అబ్జర్వేషన్ ప్రకారం? నేను 2 అబ్జర్వేషన్స్ ఉన్నాయండి నాకు. యా, ఫస్ట్లీ హమస్ గురించి మాట్లాడారు ఇందాక. హమస్ నేను ఏంటంటే యూ కెనాట్ కిల్ దట్ ఐడియా. ఫస్ట్లీ ఐడియాలజీని చంపలేం కాబట్టి ఇప్పుడు మనం హమస్ ని మీరు ఎంత కంప్లీట్ గాజాని రేస్ టు ద గ్రౌండ్ చేసినా సరే, అందులో పుట్టిన ప్రతి పిల్లవాడు 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, 7 సంవత్సరాలు, 10 సంవత్సరాలు పెరుగుతున్న ఈ వార్ చూసిన పిల్లవాడు ప్రతోడు టుమారో విల్ బి ఎ పార్ట్ ఆఫ్ దట్ హమస్. దట్ ఈస్ వన్ థింగ్. ఎస్, మధ్యలో ఏంటంటే ఇది ఇంటర్వెల్ లాగా బ్రేక్ మేబీ ఫర్ 10 years, 20 years. దట్ ఈస్ వన్. అందుకని ఇజ్రాయెల్ ఇంకా ట్రై చేస్తుంది ఏంటి, ఉన్న గాజా స్ట్రిప్ ను కూడా 2-3 భాగాల కింద రిప్రజెంట్ చేసి ఇంకా వాళ్ళని వీకెండ్ చేయటం, యునైటెడ్ గా లేకుండా ఇంకా వీకెండ్ చేద్దాం అన్నది వాళ్ళ స్ట్రాటజీ. ఒకటి, దట్ ఈస్ వన్ పాయింట్ ఐ వాంట్ టు మేక్. సెకండ్ ఇస్ ఇరాన్ యాజ్ ఫార్ as స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఈస్ కన్సర్న్డ్, అది వాళ్ళు డామినేట్ చేయగలిగినంత కాలం వరల్డ్ మీద ప్రెషర్ పడుతుంది. ఈ అమెరికా కాదు ఎంతమంది వచ్చినా సరే, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు రియల్లీ హ్యావ్ ఏ టోటల్ 100% ఎయిర్ డిఫెన్స్ ఫర్ ద ఈ ఆయిల్ ట్యాంకర్స్ మూవ్మెంట్. ఎందుకంటే స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ లో ఒక సైడ్ ఏమో ఇరాన్ దేశం ఉంది, రైట్, ల్యాండ్ మీద ఉంది. వాళ్ళు అట్లీస్ట్ ఎవ్రీ 10 kilometers, 15 kilometers ఒక చిన్న మిసైల్ పెట్టుకున్నా సరే, డ్రోన్ లాంచ్ చేస్తానికి ఏముంది, ఒక చిన్న మొబైల్ స్టాండ్ కావాలి, రైట్. సో అది కాక రెండోది ఏంటి, ఆయిల్ ట్యాంకర్ మూవ్ అవుతానికి కంప్లీట్ ఇమ్యూనిటీ కావాలి. ఒకటి ఫైర్ చేస్తారని తెలిసినా సరే 100 times ఆలోచిస్తారు, ఎందుకంటే టోటల్ డిస్టెన్స్ ఇస్ 33 miles అట్ ద నారోయెస్ట్, రైట్. సో స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ మీద అధికారం ఉన్నంత వరకు ఇరాన్ కి, సో నేను అనుకోవటం అది వరల్డ్ ఎకానమీ వీళ్ళ మీద ప్రెషర్ ఎందుకు పెడుతుందంటే, స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఓపెన్ అవ్వకపోతే, రైట్, ఖచ్చితంగా దాని ప్రభావం ఎక్కువ పడుతుంది. దానికోసమైనా సరే ఓవరాల్ నేను అనుకోవటం ఏంటంటే నెగోసియేషన్స్ రీతిగా డైరెక్షన్ ఆ విధంగా జరుగుతుంది. కానీ అంతకుముందు ఇప్పుడు పుల్లారావు గారు కూడా అన్నట్టుగా ఇద్దరు మేము కొట్టాం, మేము గెలిచాం అని చెప్పుకుంటారు, కానీ బిహైండ్ ద సీన్స్, రైట్, నెగోసియేషన్స్ ఏదర్ త్రూ ఖతార్ ఆర్ ఒమాన్ ఆర్ త్రూ రష్యా ఇప్పుడు ఇన్వాల్వ్ అయింది, కాబట్టి చైనా కూడా ఇన్వాల్వ్ అయింది. ఆల్రెడీ 1-2 న్యూస్ కూడా వచ్చినాయి, ఆల్రెడీ పుటిన్తో మాట్లాడినప్పుడు త్వరలోనే యుద్ధం ముగించేస్తున్నామని. అందుకే ఒక్కోసారి ట్రంప్ గారు ఆయన హ్యాండిల్ మీద ఇస్తుంటాడు కదా, మేము ఆల్రెడీ చాలా అనుకున్న దానికన్నా ఎక్కువ జయించేసాం, త్వరలోనే ముగిస్తుందని. దానికి అఫ్ కోర్స్ డిఫెన్స్ మినిస్టర్ కాంట్రాడిక్ట్ చేశారు, ఎందుకంటే టోటల్ అబ్జెక్టివ్స్, స్ట్రాటజిక్ అబ్జెక్టివ్స్ అన్ని అచీవ్ అయ్యావా లేదా అనేది ఇంకా వాళ్ళు అసెస్ చేసుకోవాలి. సో నేను అనుకోవటం ఏంటంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎవరు ఎంతమంది ఫోర్స్ చేసినా సరే, అల్టిమేట్లీ వీళ్ళిద్దరూ కలిసి నెగోషియేషన్ టేబుల్కి వస్తారు, గెలిచారు ఓడిపోయారని కాదు. ఇక్కడ 2-3 కీలకమైన అంశాలు ఉన్నాయి మనం ఇంకా చర్చించాల్సినవి టు నైట్. అది ఒకటి, ఇరాన్ మా స్లీపర్ సెల్స్ని యాక్టివేట్ చేస్తున్నాము, యాక్టివేట్ అవ్వండి అని స్లీపర్ సెల్స్కి ఆల్రెడీ ఇండికేషన్స్ ఇచ్చింది. సో వాట్ ఆర్ స్లీపర్ సెల్స్ ఆఫ్ ఇరాన్ అనేది ఒకటి, ఎక్కడెక్కడ ఉన్నాయి, ప్రపంచంలో ఏ దేశాల్లో వాళ్ళ స్లీపర్ సెల్స్ ఉన్నాయి అనేది ఒకటి మనం చర్చించాల్సిన అవసరం కనపడుతుంది. రెండోది, రష్యా అండ్ చైనా ఒకవేళ మద్దతుగా దిగితే అమెరికా వెనక్కి తగ్గని పరిస్థితుల్లో, చైనా ఆల్రెడీ ఒక ఇది చేసింది, మేము మీడియేట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పినా కూడా అమెరికా ఇప్పటివరకు వినలేదు. సో ఇప్పుడు అమెరికా రష్యా బహాటంగానే మద్దతు ప్రకటించాయి. ఇప్పుడు రష్యా చైనా బహాటంగానే మద్దతు ప్రకటించాయి. ఇప్పుడు అమెరికా ఇజ్రాయెల్ కనుక వెనక్కి తగ్గకపోతే
ఆ రెండు కంట్రీస్ వార్లోకి డైరెక్ట్గా ఎంటర్ అవుతాయా, అయితే అది థర్డ్ వరల్డ్ వార్ అనేది అనుకోవచ్చా అనేది రెండో పాయింట్. మూడవది, యుద్ధం కొనసాగితే ఇండియాలో కామన్ మ్యాన్ కానీ లేకపోతే ట్రేడ్ కానీ అండ్ ఇండస్ట్రియల్ కానీ ఇవన్నీ ఎదుర్కోబోతున్న పరిస్థితులు ఎలా ఉంటాయి? సంజయ్ గారు, రష్యా అండ్ చైనా ఈ రెండు కనుక, సంజయ్ గారు ఉన్నారా? ఉన్నానండి. యా ప్లీజ్. కెన్ యు హియర్ మీ? యా కనిపించట్లేదు, వీడియో ఆపారా? రైట్. రష్యా అండ్ చైనా ఒకవేళ ఎంతవరకు యుద్ధ ప్రవేశం చేసే అవకాశం ఉంది? ఏది వీళ్ళు వెనక్కి తగ్గకపోతే, ట్రంప్ కనుక వెనక్కి తగ్గకపోతే మేము మా మద్దతు అని చెప్పి అన్నారు కదా, అది జరిగితే థర్డ్ వార్ కింద టర్న్ అయ్యే ప్రమాదం ఎంతవరకు పొంచి ఉన్నది? అది మంచి ప్రశ్న అండి. దానికి వెళ్లే ముందు జస్ట్ ఇందాక మన పుల్లారావు గారు చెప్పినట్టు చాలా ఆప్టిమిస్టిక్ సినారియో ఇచ్చారు ఆయన. నేను కొద్దిగా 3 other సినారియోస్ ఇస్తానండి. అంటే మనం చెప్పలేం ఏది వర్కౌట్ అవుతుంది ఇంటర్నేషనల్ పాలిటిక్స్ లో. పుల్లారావు గారు చెప్పిన సినారియో వర్కౌట్ అయితే కనుక వీ షుడ్ ఆల్ బి వెరీ హ్యాపీ చాలా. ఎందుకంటే మనం వీ విల్ బి ఇన్ బెటర్ పొజిషన్. ఒక సినారియోలో ఏమవుతుందంటే, లెట్ us assume యునైటెడ్ స్టేట్స్ గెలుస్తుంది అనుకుందామని ఈ యుద్ధం. అంతేకాదు, గెలవటం అంటే ఏంటి? ఈ ముస్తఫా ఖమేనీ ఎవరైతే ఉన్నారో ఆయన వెళ్ళిపోవటము, లేదా అమెరికా పెట్టిన కండిషన్స్ ఆయన యాక్సెప్ట్ చేసి గవర్నింగ్ చేయటము. అలా కనుక జరిగితే డొనాల్డ్ ట్రంప్ ఇంకా కాన్ఫిడెన్స్ వస్తుందండి. వెనిజువేలా నుంచి చేసిన ఇంటర్వెన్షన్ నుంచి వచ్చిన కాన్ఫిడెన్స్ తో ఇరాన్ లో ఆయన యుద్ధం చేశారండి. ఇప్పుడు ఇరాన్ కూడా గెలిచాము అన్న కాన్ఫిడెన్స్ ఆయనకు వస్తే ఆయన నెక్స్ట్ ఎక్కడ ఎలా ఇంటర్వ్యూన్ అవుతారో మనకి తెలియదు. సో దట్ ఈస్ దట్ గుడ్ ఫర్ ఇండియా? అది మనకి మంచిది అవుతుందా? చెప్పలేమండి. అలానే ఇంకో సినారియో తీసుకుంటే, ఇప్పుడున్న ఇస్లామిక్ రిజీమ్ ఏదైతే ఉందో ముజ్తబా ఖమేనీ నాయకత్వంలో, అది ఎలాగో అలా సర్వైవ్ అవుతుందండి. ఈ యుద్ధం ఆగిపోయిన తర్వాత ఇంకో ప్రమాదం కూడా ఉంది, మీరు చెప్పినట్టు ఇంకో ప్రమాదం కూడా ఉంది. ఇప్పుడు ఇరాన్ కనుక అమెరికా వెనక్కి తగ్గి ఇరాన్ గెలిచింది అనే ఇండికేషన్ కనుక ప్రపంచవ్యాప్తంగా వెళ్తే, ముస్తఫా ఖమేనీ అండ్ ఇరాన్ ఇస్లామిక్ దీనికి ఆ రెజ్యూమ్కి లీడ్ చేసే ప్రమాదం కూడా ఉంది, డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. అవును. ఒకటి ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఒక ప్రో అమెరికన్ గవర్నమెంట్ ఇరాన్ లో వచ్చినంత మాత్రాన అది మనకి మంచిది అవుతుంది అని అనుకోవాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే మనం చూసాం, షా ఆఫ్ ఇరాన్ అమెరికాకి, అంటే ఇస్లామిక్ రెవల్యూషన్ కాకముందు ఉన్నప్పుడు రూలర్ షా ఆఫ్ ఇరాన్ కి అమెరికాకి చాలా సత్సంబంధాలు ఉండేవి. కానీ షా ఆఫ్ ఇరాన్ అప్పుడు పాకిస్తాన్ ని సమర్థించేవారు. 1971 వార్ లో మనం పాకిస్తాన్ సేనల్ని ఉతికారేస్తుంటే మన వాళ్ళు, ఆయన పాకిస్తాన్ కి సజెషన్ కూడా ఇచ్చారు, మీ మిగిలిన ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో వచ్చి మా దేశంలో పెట్టుకోండి, కాపాడుకోండి ఉన్న కాస్త మిలిటరీని అని ఆయన చెప్పడం జరిగిందండి, షా ఆఫ్ ఇరాన్. సో ఒకవేళ ప్రో అమెరికా గవర్నమెంట్ ఇరాన్ లో వచ్చినంత మాత్రాన్ని అది పాకిస్తాన్ కి కానివ్వండి లేదా మనకి స్నేహంగా ఉంటుందంటానికి అవకాశం లేదండి. రెండోది, మీరు చెప్పినట్టు ఐఆర్జీసీ తర్వాత ముస్తఫా ఖమేనీ ఏదో విధంగా కనుక గెలిచినట్టయితే కనుక, గెలిచాము అని నిరూపించుకోగలిగితే ప్రపంచంలో ఇస్లామిక్ ఫండమెంటలిస్ట్ గ్రూప్స్ బాగా బలపడతాయండి అక్రాస్ ది వరల్డ్. ఎందుకంటే మనం చూసాం, అసలు కశ్మీర్ లో ఒక టెర్రరిజం రావటానికి పాకిస్తాన్ ఎంతో మెటీరియల్ ఇచ్చింది. అది ఇచ్చినప్పటికీ ఇరాన్ రివల్యూషన్ తర్వాత ఒక పెద్ద శక్తిని ఓడించింది ఇరాన్. 1979 లో ఒక అమెరికా లాంటి శక్తిని ఓడించింది. కాబట్టి భారత్ ఎంత అన్న ఆలోచన మనం జమ్మూ కాశ్మీర్ లో అక్కడ చూడటం జరిగిందండి. తర్వాత మూడో సినారియో ఏంటంటే, అసలు పూర్తిగా ఇరాన్ లో ప్రభుత్వం కూలిపోతుంది, బాంబింగ్ జరిగి ఆర్థిక వ్యవస్థ పూర్తిగా నాశనం అవుతుంది, రాజకీయంగా ఏ గ్రూప్ కి పట్టుండదు, ఇరాన్ వివిధ భాగాలుగా విరిగిపోతే ఒక సివిల్ వార్ లాంటి సిచ్యువేషన్ ఉంటే కనుక, అప్పుడు ఒక ఐసిస్ లాంటి ఒక తీవ్రమైన మత ఛాందసంతో కూడినటువంటి ఒక వ్యవస్థ వచ్చే అవకాశం మనం ఇరాక్ లో చూసాం, సిరియాలో కూడా చూసాం అటువంటి ప్రక్రియ. సో అటువంటి ప్రక్రియ కూడా వచ్చే అవకాశం ఉంది. కానీ నేను చెప్తోంది ఏంటంటే, పుల్లారావు గారు చెప్పింది కనుక వర్కౌట్ అయితే కనుక మనకి చాలా మంచిదండి. బట్ దెర్ ఆర్ అదర్ సినారియోస్ ఆల్సో, అవి మనం మనసులో గుర్తు పెట్టుకోవాలి, చేయాల్సి ఉంటుందండి. తర్వాత మీరు అడిగిన చైనా రష్యా ప్రశ్నకు వస్తే, చైనా రష్యా డైరెక్ట్ గా యుద్ధంలో ఇన్వాల్వ్ కాకపోవచ్చండి, వెనక నుంచి సపోర్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఒకవేళ రష్యా కనుక తీసుకుంటే, ఇది కామన్, మనం చూసాం వియత్నాం వార్ అప్పుడు రష్యా అమెరికన్స్ ని బాధ పెట్టడానికి వియత్నాం వార్ లో కమ్యూనిస్ట్ గ్రూప్స్ కి పెద్ద ఎత్తున సపోర్ట్ ఇచ్చింది. అలానే ఆఫ్ఘనిస్తాన్ లో యాంటీ యుఎస్ఎస్ఆర్ యాంటీ సోవియట్ గ్రూప్స్ ముజాహిదీన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అమెరికా పెద్ద ఎత్తున సపోర్ట్ ఇచ్చింది.
ఇప్పుడు జరుగుతున్న యుక్రెయిన్ వార్ లో చూస్తే పరోక్షంగా అమెరికా కానివ్వండి, యూరోపియన్ యూనియన్ కానివ్వండి పెద్ద ఎత్తున యుక్రెయిన్ కి సపోర్ట్ ఇస్తున్నాయి రష్యాను బాధపెట్టడానికి. ఒక విధంగా తీసుకుంటే ఇప్పుడు జరుగుతున్న ఇరాన్ సిచ్యువేషన్ లో రష్యాకి చాలా సంవత్సరాల తర్వాత ఒక అవకాశం వచ్చింది మళ్ళీ అమెరికన్స్ ని కానివ్వండి, వెస్టర్న్స్ యూరోపియన్స్ ని బాధ పెట్టడానికి ఒక అంశం దొరికింది. ఇండైరెక్ట్ గా బోల్డ్ అంత ఎక్విప్మెంట్ అది ఇచ్చే అవకాశం రష్యాకు ఉంది. కానీ రష్యాకి ఈ రోజు ఆ స్థోమత ఉందా? ఎందుకంటే యుక్రెయిన్ వార్ లో ఇరుక్కుపోయిన రష్యా, ఆర్థికంగా బలంగా లేనటువంటి రష్యా నిజంగా ఇరాన్ కి ఎంత దూరం హెల్ప్ చేయగలదు అని. అంటే మిలిటరీ పరంగా, ఎక్విప్మెంట్ పరంగా రష్యా హెల్ప్ చేయొచ్చు, డిప్లొమాటిక్ గా తర్వాత ఫైనాన్షియల్ గా చైనా హెల్ప్ చేయొచ్చు అండి. కానీ అంత కోఆర్డినేషన్ తో ఇరాన్ లో ఉన్నటువంటి కొత్తగా వచ్చిన నాయకత్వానికి సపోర్ట్ చేస్తారా, ఎంత దూరం వెళ్తారు అన్నది మనకి తెలియదండి. కానీ చైనా ఒక విషయానికి వస్తే చైనా పూర్తిగా మిలిటరీ సహాయం ఇస్తుందా లేదా అంటే చైనా కూడా ఆలోచిస్తుందండి. ఎందుకంటే సౌత్ చైనా సీలో చైనా అక్కడ ఉన్నటువంటి సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ తో ఇబ్బందిగా ఉంది. అక్కడ అమెరికన్ బేసెస్ ఉన్నాయి. ఫిలిపీన్స్ లాంటి కంట్రీస్ ని అమెరికా పెద్ద ఎత్తున సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ కనుక పెద్ద పాత్ర చైనా కనుక ఇరాన్ లో పోషిస్తే సౌత్ చైనా సీలో ఫిలిపీన్స్ ని కానీ మిగతా దేశాలని వాడి చైనాని దెబ్బ కొట్టే ప్రక్రియ అమెరికాకి ఇంకా ఉంటుందండి. అదొకటి ఉంటుంది. రెండు, తైవాన్ నేను అసలు టోటల్ గా ఇండిపెండెంట్ కంట్రీ, నేను చైనాతో సంబంధం లేదు అని చెప్పాలని తైవాన్ లో చాలా మంది అడుగుతున్నారండి. మనం అసలు టోటల్ గా చైనాతో సంబంధం లేకుండా విడిపోదాం పూర్తిగా అని డిమాండ్ చేసే వాళ్ళు ఉన్నారు. ఒకవేళ చైనా కనుక ఇరాన్ లో పెద్ద పాత్ర పోషించడానికి, అమెరికన్ ఇంట్రెస్ట్ కి విఘాతం కలిగించేట్టుగా పెద్ద పాత్ర పోషించడానికి ప్రయత్నిస్తే తైవాన్ ని వాడుకునే అవకాశం అమెరికా కూడా ఎక్కువ ఉంటుందండి. అలాంటప్పుడు చూసుకుంటే కనుక నిజంగా చైనాకి అమెరికాకి మధ్య యుద్ధం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే తైవాన్ అనేది ఏదైతే ఉందో అది చైనా తన ఐడెంటిటీ, అస్తిత్వానికి చాలా దగ్గరగా ఉంటుందండి. బ్రాడ్ గా ఈ రోజు కనుక తీసుకుంటే చైనా కేవలం 3-4 అంశాల మీద తన చాలా గట్టిగా ఉంటుందండి. ఒకటి టైవాన్, ఇంకోటి టిబెట్ లో సక్సెషన్, టిబెట్ చాలా ఇంపార్టెంట్, అది సౌత్ చైనా సీ, తర్వాత ఇండియాతో బార్డర్, ఎందుకంటే ఇండియా బార్డర్ టిబెట్ కి ఉంటుంది కాబట్టి. ఒక పక్కన డలైలామా తర్వాత వచ్చే డలైలామాని తను అపాయింట్ చేయాలని ఎంతో ప్రయత్నిస్తున్న చైనా, అటువంటి సున్నితమైన సమయంలో ఈ ఇరాన్ కి పెద్ద ఎత్తున ఆర్మ్స్ ఎక్విప్మెంట్ ఇస్తుందా అంటే డౌట్ఫుల్ అండి. బట్ ఫైనాన్షియల్, డిప్లొమాటిక్ సపోర్ట్ విపరీతంగా ఇచ్చే అవకాశాలు ఉన్నాయండి. రైట్. తర్వాత రావు గారు, ఇరాన్ ఇచ్చిన కాల్ ఏంటంటే స్లీపర్ సెల్స్ యాక్టివేట్ అవ్వాలి అనే ఇది. ఇరాన్ స్లీపర్ సెల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, వీటిని యాక్టివేట్ చేయడం ద్వారా ఇరాన్ ఏం చేయాలనుకుంటోంది, మనం ఏమైనా అజెంప్ట్ చేయొచ్చా? దానికన్నా ముందు ఒక్క పాయింట్ నేను యాడ్ చేయాలి. ప్లీజ్. చైనాది ఇప్పుడు ఎప్పుడైనా వరల్డ్ వార్ రావాలంటే డైరెక్ట్ గా నా నేషనల్ ఇంట్రెస్ట్ ఏదో దెబ్బతినాలి. లేకపోతే ఊరికి చైనా వెళ్ళిపోయి ఆల్ రైట్ ఐ జాయిన్ ద వరల్డ్ వార్ అనేసి. ఎందుకంటే వాళ్ళు జాయిన్ అవ్వకుండానే ఇరాన్ కొంతవరకు యుఎస్ ఒక ఎమినేషన్ స్కేల్ తగ్గిస్తాం, యుఎస్ ఎకానమీ దెబ్బతీయటం, అలాగే రష్యా ఇస్ ఆల్రెడీ ఇన్వాల్వ్డ్. సో ప్రస్తుతం ఉన్న తరుణంలో చైనీస్ ఆర్ వెరీ ష్యూడ్ అండ్ ఇంటెలిజెంట్ పీపుల్. మాట సహాయం చేస్తారు కానీ తిరిగి డైరెక్ట్ గా నేను అనుకోవటం ఏంటంటే ఈ వార్ లో జాయిన్ అవడానికి వాళ్ళకి అవసరం లేదు అసలు. యాక్చువల్ గా ఆల్ రైట్ మీకు ఆయిల్ దొరకకపోతే రష్యా దగ్గర తీసుకుంటారు ఆయిల్. బట్ ఐ డోంట్ థింక్ దట్ షుడ్ బి ద ఓన్లీ కాజ్ ఫర్ చైనా. చైనా ఇందాక మన సంజయ్ గారు అన్నట్టుగా వాళ్ళకి ఇంట్రెస్ట్ బోల్డ్ ఉన్నాయి. తైవాన్ ఉంది, టిబెట్ ఉంది, ఇండో పెసిఫిక్ లో ఉంది, రైట్. సో ఆల్రెడీ యుఎస్ఏ ఇరాన్ తో దెబ్బలాడుతా కూర్చొని, అటు పక్కన రష్యా ఏమో యుక్రెయిన్ తో దెబ్బలాడుతుంటే రెండు సూపర్ పవర్స్ ఒక విధంగా ఎకానమీ కొంతవరకు ఖచ్చితంగా దెబ్బతీస్తుంది. ఇది ఇండైరెక్ట్ గా ఏంటంటే చైనా యొక్క అసెండెన్సీకి దారి తీస్తుంది. కనుక చైనా మాట సహాయం కానీ కొత్త ఫైనాన్షియల్ సపోర్ట్ కానీ ఇస్తుంది, కానీ నేను అనుకోవటం డైరెక్ట్ గా వరల్డ్ వార్ లో దిగదు. రష్యా కూడా ప్రస్తుతానికి యుక్రెయిన్ లో ఉన్న ఇన్వాల్వ్మెంట్ తో వాళ్ళు దే కెనాట్ అఫోర్డ్. ఆల్రెడీ వాళ్ళకే సైన్యం అవసరం వస్తే నార్త్ కొరియా నుంచి 10,000 మంది వెళ్ళాక అక్కడ యుక్రెయిన్ తో దెబ్బలాడటానికి రెడీ అయ్యారు. రష్యన్ ఆర్మ్ ఫోర్సెస్ ఇప్పటికీ ఆలోచిస్తున్నారు. ఇంకా చాలా మంది అక్కడి నుంచి పారిపోతం కూడా వింటున్నాం, మనం డెజర్ట్స్ అవుతున్నాం. కనుక నేను అనుకోవడం అంటే డైరెక్ట్ గా వీళ్ళిద్దరు జాయిన్ అవ్వరు. నౌ కమింగ్ టు స్లీపర్ సెల్స్, రైట్. సో స్లీపర్ సెల్స్, డిక్లేర్డ్ స్లీపర్ సెల్స్ ఇంతవరకు ఎక్కడ నేను ఏ స్టైల్లోనే చదవలేదు. బట్ ఇన్వెస్టిగేషన్ జరిగిన కంట్రీస్ ఉన్నాయి.
యునైటెడ్ కింగ్డమ్ లో ఇన్వెస్టిగేషన్స్ అయినాయి స్లీపర్ సెల్స్ గురించి. జర్మనీ, ఫ్రాన్స్, నెదర్లాండ్స్, ఫర్ దట్ మ్యాటర్ USA లో కూడా ఉంది అనేది ఒకటి ఉంది కదా. అది ముందు యూరోప్ ఫినిష్ చేస్తాను, యూరోప్ కంట్రీస్ చెప్తాను, ఫ్రాన్స్. దాని తర్వాత యుఎస్ లో కూడా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అని కొన్ని స్లీపర్ సెల్స్ ఉన్నాయా అనేసి. కానీ ఇంతవరకు ప్రస్తుతం ఉన్న అసెస్మెంట్ ప్రకారం ఏంటంటే స్లీపర్ సెల్ ఉన్నా సరే ఏదైనా ఆపరేషన్ అటాక్ చేయగలిగేంత సత్తువ ఉన్నట్టు ఎక్కడ నేను ఓపెన్ డొమైన్ లో కానీ ఎక్కడైనా అనాలిసిస్ లో కానీ ఎక్కడ నేను చదవలేదు. బట్ సర్టన్లీ బేసికలీ స్లీపర్ సెల్స్ అంటే వాళ్ళు డామినెంట్ ఉంటారు, క్వైట్ ఉంటారు, అండ్ దే బికమ్ యాక్టివ్. బికాస్ అంతవరకు ఏంటి ఒకరికి కమ్యూనికేషన్ ఉండదు, ఏ ఉండదు. బట్ స్లీపర్ సెల్స్ వుడ్ హావ్ బీన్ గివెన్ సర్టన్ టార్గెట్స్, గుడ్ స్లీపర్ సెల్స్ క్లియర్ కట్ గా టార్గెట్స్ ఇచ్చి ఉంటారు. వాళ్ళకి టార్గెట్ తో పాటు వేర్వితాలు కూడా ఇవ్వగలగాలి, రైట్? సో ప్రస్తుతం నేను అనుకోవటం ఏంటంటే అంత యాక్టివ్ స్లీపర్ సెల్స్ ఇన్ అమెరికాలో కానీ యూరోప్ లో కానీ లాటిన్ అమెరికాలో కొన్ని దేశాల్లో ఉన్నట్టు తెలుసు, రైట్? వాటిన్నింటిలో యాక్టివ్ చేస్తారా అన్నది యుఎస్ ఒక సందేహం ఉంది. యుఎస్ ఖచ్చితంగా అంటే రావు గారు ఇక్కడ ఒక చిన్న డౌట్. స్లీపర్ సెల్స్ అంటే ఇరాన్ అధికారిక స్లీపర్ సెల్స్ ఇప్పుడు మనకి ఎట్లాగైతే లేకపోతే పాకిస్తాన్కి ISI ఎట్లా ఉన్నాయో అట్లాగే ఇరాన్కి సంబంధించిన అధికారిక స్లీపర్ సెల్స్ లేకపోయినా ఈ హమాస్ అండ్ హౌతీ అండ్ హిజ్బుల్లా వీటి స్లీపర్ సెల్స్ కూడా ఇండైరెక్ట్లీ అనధికారిక స్లీపర్ సెల్స్ అవుతాయి కదా ఇరాన్కి సంబంధించినంత వరకు. హమాస్ ఇవన్నీ అంటే బయటకు వచ్చేసారు వాళ్ళు. స్లీపర్ సెల్స్ దేర్ ఇన్ పబ్లిక్ డొమైన్, దే ఆర్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్, రైట్? వాళ్ళకి సంబంధించిన మనుషులు కూడాను జాయిన్ అయ్యి ఇరాన్ స్లీపర్ సెల్ లో ఉండొచ్చు, అందులో సందేహం లేదు. హౌతీకి సంబంధించిన వాళ్ళు కానీ కొంతమంది హిజ్బుల్లా వాళ్ళు కానీ కొంతమంది హమాస్ వాళ్ళు కానీ రకరకాల దేశాల్లో డైరెక్ట్ గా ఇరాన్ మన దగ్గర ఎలాగైతే ఈ లష్కర్ ఎ తైబా, ఇండియన్ ముజాహిదీన్ ఉన్నాయి కదా, ఇటువంటి అన్ని సంస్థలు పాకిస్తాన్ ప్రేరేపిత సంస్థలు ఉన్నాయో అట్లా ఇరాన్ కూడా ఉండొచ్చు కదా డెఫినెట్ గా. కానీ ఇప్పుడు ఏంటంటే ఎప్పుడు బయటపడి రికగ్నైజ్ అయిపోయి ఒకటి, రెండోది ఎప్పుడైతే ఆర్గనైజ్ స్లీపర్ సెల్ ఇస్ కంపారిటివ్లీ వెరీ స్మాల్ నంబర్స్, 2, 3, 4, రైట్? లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రాజీవ్ గాంధీ గారిని చంపినప్పుడు మనం చూసాం, 2, 3 వచ్చారు, ఒక 6 వచ్చారు, ప్లాన్ వేసుకున్నారు, వచ్చారు, రాజీవ్ గాంధీ గారి మీద బాంబు కొట్టారు, రైట్? ఇన్ కన్వెన్షనల్ సెన్స్ యాక్చువల్లీ మన స్లీపర్ సెల్స్ అంటే కొంతమంది మనుషుల్ని ఎవరైతే హైలీ పేట్రియాటిక్ గా మోటివేటెడ్ అగేన్స్ట్ దట్ పర్టికులర్ దేశాన్ని అంటే ప్రో ఇరానియన్ నుండి ఏ దేశంలో ఎక్కడైనా డ్యామేజ్ చేయాలి, ఎవరినైనా లీడర్ ని హతమార్చాలి, లేదా వెరీ ఇంపార్టెంట్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ట్విన్ టవర్స్ కొట్టారనుకోండి, దోస్ ఆర్ క్లియర్లీ స్లీపర్ సెల్స్. స్లీపర్ సెల్ కాబట్టి ఎవరికి తెలవలేదు కూడా. బై ద టైమ్ ది ఎయిర్ క్రాఫ్ట్ టుక్ అండ్ హిట్ నోబడీ న్యూ ఇట్ ఎందుకు వెళ్తుందా, రైట్? సో అది దెబ్బతిన్న తర్వాత యుఎస్ కూడా ఖచ్చితంగా డౌట్ఫుల్ లో ఉంది. ఖచ్చితంగా స్లీపర్ సెల్స్ ఉంటాయి, ఉండి కూడా ఉంటాయి, అట్లీస్ట్ సింపథైజర్స్ ఉంటాయి. ఏమవుతుందంటే సింపథైజర్ మరీ ఎక్కువ సింపథైజర్ ఉన్నప్పుడు వాళ్ళని పట్టుకుంటారు, మోటివేట్ చేస్తారు, ఇండాక్ట్రినేట్ చేస్తారు. ఏమిటి మన దేశం గొప్పది, మన దేశానికి అగేన్స్ట్ యుఎస్ మనల్ని నాశనం చేస్తామని చూస్తున్నారు. ఎప్పుడైతే ఆ స్టేజ్కి వచ్చేస్తారో ఈ స్లీపర్ సెల్స్ ఒక విధంగా ఏమవుతుందంటే ఒక్కొక్క కంట్రీలో ఎక్కువ మంది పోగయి ఆర్గనైజేషన్ పెరిగిపోయి దెన్ ఇట్ టర్న్స్ ఇంటూ టెర్రరిస్ట్ గ్రూప్. స్లీపర్ సెల్ కెన్ బికమ్ ఓవర్ట్ నుంచి ఓవర్ట్ బయటకు వచ్చేయచ్చు, రైట్? దిస్ ఈస్ ద నార్మల్ మోడస్ ఆపరెండి ఆఫ్ స్లీపర్ సెల్స్. రైట్. రావు గారు ఒక్క నిమిషం సార్. పుల్లారావు గారు, ఇప్పుడు వార్కు సంబంధించిన ఇంపాక్ట్ స్టార్ట్ అయింది గడిచిన 3-4 డేస్గా మనం మెల్లమెల్లగా చూస్తున్నాం. ఇక నిన్నటి నుంచి డైరెక్ట్గా గవర్నమెంటే స్టార్ట్ చేసింది. ఏది గ్యాస్ సంబంధించి కమర్షియల్ గ్యాస్ కనెక్షన్లు తగ్గించడము, తర్వాత టైం పెంచడము, బుకింగ్ టైం పెంచడము, అలాగే డొమెస్టిక్ గ్యాస్ బుకింగ్స్ కూడా టైం పెంచడము, రేట్ పెంచడము, ఆ తర్వాత ఇండస్ట్రీస్కి గ్యాస్ కట్ చేయడము, ఇటువంటివి మెల్లమెల్లగా ఇదవుతున్నాయి. ఆల్రెడీ క్రూడ్ ఆయిల్ రేట్ పెరుగుతోంది. క్రూడ్ ఆయిల్ రేటు పెరుగుతోంది కాబట్టి మనోళ్ళు తగ్గితే మనకేమీ బెనిఫిట్ ఇవ్వరు, కానీ పెరగగానే వెంటనే వేసేస్తారు మన నెత్తి మీద. అదేమంటే దాని ప్రకారం క్రూడ్ ఆయిల్ అంతర్జాతీయ మార్కెట్లో పెరిగిన దాని ప్రకారం హెచ్చు దగ్గర ప్రకారం ఇక్కడ కూడా ఉంటాయంటారు. ఓకే, ఇది మన అనుభవమైన విషయమే. సో ఇటువంటివి ఎలాంటి ఇంపాక్ట్స్ పడే అవకాశం ఉంది? ఆర్థికంగా కామన్ మ్యాన్ని హిట్ చేసే అంశాలు ఏమున్నాయి వెరీ సూన్
ఒకటి ముఖ్యంగా ఏంటంటే మనకి ఇప్పుడు చార్జ్ చేసే పెట్రోల్ రేట్స్, డీజిల్ రేట్స్ $150 ఉన్నప్పుడు రేట్స్ జ్ఞాపకం పెట్టుకోండి. అవును, ఇప్పుడు వచ్చే రేట్స్ అది 40 అవ్వండి, 30 అవ్వండి, 70 అవ్వండి, 80 అవ్వండి, ఇంకా క్వశ్చన్ ఉన్నది. తర్వాత మన ప్రభుత్వం వ్యూ కూడా ఏంటంటే వెంటనే పెంచేస్తే మళ్ళీ ధర పెరుగుదల వస్తుంది, కానీ పెంచరు, ఆగుతారు. కొద్దిగా పెంచుతారంటే కుకింగ్ గ్యాస్ అయ్యి డిమాండ్ తగ్గించడానికి అది వెపన్. కొద్దిగా డిమాండ్ తగ్గొచ్చు కదా. అంటే ఎలక్షన్లు ఉంటే పెంచేవాళ్ళు కాదేమో, కానీ ఎలక్షన్స్ లేవు కదా, కాబట్టి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏప్రిల్లో 4-5 రాష్ట్రాల్లో వస్తున్నాయి కదా, సో పెంచరు. మీరు అన్నట్టుగా ఈ పెద్ద రాష్ట్రాలు వస్తున్నాయి కాబట్టి పెంచరు. బట్ పెంచితే మొత్తం మళ్ళీ ఇన్ఫ్లేషనరీ ప్రెషర్ వస్తుంది. కానీ అన్ని ప్రభుత్వాలు ప్లాన్ చేసుకోవాలి. ఇదేదో 10 రోజుల్లో అయిపోతుంది అనుకోకుండా 90 రోజులు వెళ్ళొచ్చు, 60 రోజులు వెళ్ళొచ్చు. సో ప్లాన్ చేసుకోవాలి, తప్పకుండా దాంట్లో తప్పు లేదు. అది ప్లాన్ చేయకు మంచిది. కంటింజెన్సీస్ ఎలాగో వస్తుందో చెప్పలేం, చేస్తారు. కానీ మళ్ళీ 60 రోజులకి ఈ సప్లై చైన్ మారిపోతుంది. ఇప్పుడు అంతా మనకి మిడిల్ ఈస్ట్ నుంచి వచ్చే ఆయిల్ మిగతా దేశాల నుంచి రావటానికి ఒక 60 రోజులు పడతాయి. నాకు తెలిసినంత వరకు ఏంటంటే సర్ప్లస్ కెపాసిటీ ప్రపంచంలో ఉన్నది. అంటే నెల పడుతుందా, కొత్త ఆయిల్ పాత ఆయిల్ వెల్స్ యాక్టివేట్ చేయడానికి 2 నెలలు పడుతుందా, అది చేస్తారు. ఈ యుద్ధం ఎన్ని రోజులు బట్టి వెళ్తుంది, ఎంతవరకు వెళ్తుంది, దాని మీద ఆధారపడి. తప్పకుండా భారతదేశానికి కొద్దిగా ట్రబుల్ ఉంటుంది, కానీ ఏదో డిప్రెషన్ వచ్చేసే ట్రబుల్ మాత్రం కాదు. మనకి డిప్రెషన్ వచ్చేస్తుంది, భారతదేశం ఏమైపోతుంది అనుకునే అంత ట్రబుల్ కాదు. మనం సౌండ్ ఫుటింగ్ మీద ఉన్నాం. అంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే సార్, ఎక్స్పోర్ట్స్ చాలా భయంకరంగా దెబ్బతిన్నాయి. ఎక్స్పోర్ట్స్ ఇప్పుడు గల్ఫ్ దేశాలకు వెళ్లాల్సిన మన రైస్ వైజాగ్ పోర్ట్లో పడి ఉంది. 1000 టన్నులు ఈ రైస్ మధ్యలో షిప్పుల్లో ఉంది, పోర్ట్లో కూడా లేదు. షిప్పులు ఆగిపోయి ఉన్నాయి కదా ఎక్కడెక్కడ. అలాగే మొన్న మీ దృష్టికి ఒక అంశం వచ్చే ఉంటుంది, వైజాగ్ నుంచి వెళ్ళిన షిప్స్ అన్నీ కూడా ఆగిపోయి మళ్ళీ మేము వెనక్కి వచ్చేస్తాము, మాకు ప్రాన్ లైవ్ స్టాక్ ఏదైతే ఉంటుందో అది ఇక్కడ ఉంటే పాడైపోతుంది, మేము వెనక్కి వచ్చేస్తాము, మాకు ల్యాండ్ కావాలి, లక్షల ఇవి ఉన్నాయి, దాన్ని ఏమంటారు కంటైనర్స్ అని. అంటే ఇటువంటి ఇంపాక్ట్ కనపడుతుందండి, కనపడకుండా అటు ముంబై పోర్ట్ నుంచి ఉండొచ్చు, ఇటు మన దగ్గర నుంచి ఉండొచ్చు, వైజాగ్ నుంచి ఉండొచ్చు. అలాగే ఇప్పుడు నేను చెప్పిన కన్జ్యూమర్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది, గ్యాస్ విషయంలో కానీ ఇటువంటి చాలా. అలాగే రేట్లు పెరిగితే కస్టమర్ రేట్లు పెరిగే అవకాశం ఉంది, ఎసెన్షియల్ కమోడిటీస్ ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది. సో ఇవి నేను అడుగుతున్నది, ఇలాంటి ఇంపాక్ట్ మన మీద ఎంత ఇంపాక్ట్ ఉంటే చైనా మీద ఎంత ఉన్నదో ఆలోచించాలి. డెఫినెట్ గా ఉంటుంది, డెఫినెట్ గా మన మీద రెట్టింపు 5-10 సార్లు రెట్టింపు వాళ్ళ ఎక్స్పోర్ట్స్ మిడిల్ ఈస్ట్. సో అందరు పీస్ కోసం ట్రై చేస్తున్నారు. ఇది మనం కోరుకున్న యుద్ధం కాదు. ఈ తప్పకుండా ఇలాంటి అప్సెట్ అవుతాయి కొన్ని రోజుల వరకు. భారతదేశం కొంతవరకు ఇబ్బంది పడతాం, కొంతవరకు నష్టాలు జరుగుతాయి. ప్రభుత్వానికి తెలుసు, అందరికి తెలుసు. ఇది పూర్వం కూడా జరిగింది, కొత్తగా అంతే. ఒక 20-30 సంవత్సరాల క్రితం, 40 సంవత్సరాల క్రితం ఈ గల్ఫ్ వార్, మిడిల్ ఈస్ట్ వార్ అనగానే విపరీతమైన ఇంపాక్ట్ ఉంది. అంత ఇంపాక్ట్ ఉండదంటున్నా, ఇంపాక్ట్ లేదంటలేదు, ఉండదు. ఎందుకంటే కొంచెం కంట్రోల్డ్ సిచ్యువేషన్ ఉన్నది భారతదేశం వరకు కంపారిటివ్గా. ఇందాక మెయిన్ థింగ్ ఫర్ చైనా ఏంటంటే నార్మల్సీ కావాలి, వాళ్ళు ఒత్తిడి తీసుకొస్తున్నారు పీస్ కోసం. సో అందువల్ల మనకు 15 రోజుల ఇబ్బంది తప్పదు కొన్ని షిప్స్కి. ఇలాగా మనం మిగతా దేశాలు కూడా ఇంకా విపరీతంగా సఫర్ అవుతున్నారు. సో ఇది వార్ అంటే అంతే అర్థం. చాలామంది మీకు తెలుసు, సింధు టైంలో యుద్ధం చేసేది, పిఓకేకి వెళ్ళిపోవాలి, ఎందుకు బాగా ఎన్ని జరిగే పనులు కాదు. వార్ అంటే చాలా కదా, జనరల్ గారు చెప్తారు, చాలా సీరియస్ బిజినెస్, చాలా సీరియస్ బిజినెస్. అందువల్ల కొంత ఇంపాక్ట్ ఉంటుంది. సంజయ్ గారు మీ విశ్లేషణ ఏంటి? సారీ, ఒక్క నిమిషం. రావు గారు చెప్పండి. ఒక్క పాయింట్ యాడ్ చేయాలి నేను. మన దేశం రేట్స్ ఎందుకు పెంచలేదు దానికి మనం 3-4 కారణాలు అర్థం చేసుకోవాలి. బేసికలీ మన దగ్గర నిలువ రిజర్వ్స్ ఎంత ఉన్నాయి, పాసిబుల్లీ పైన ఉన్న వాళ్ళు కూడాను మినిస్ట్రీ, గవర్నమెంట్ అందరూ అసెస్ చేస్తున్నారు. టుమారో ఎన్నాళ్ళ తర్వాత ఈ బ్లాకేడ్ ఆగుతుంది. మూడవ కారణం ఏంటి, ఎంత త్వరగా మనం రష్యన్ ఆయిల్ ట్యాంక్, రష్యా నుంచి ఆయిల్ ఇంపోర్ట్ చేసుకోగలం. ఈ 3 కారణాలు అనలైజ్ చేసిన తర్వాతే రైట్. సో దాని ప్రకారంగా చూస్తే ఇప్పుడు ఏంటంటే మనకు చాలా క్లిష్టమైన పరిస్థితి కొన్నాళ్ళు రష్యాని తెచ్చుకోండి అంటున్నాం, కానీ యాక్చువల్లీ మనకి ఎన్ని ఆయిల్ ట్యాంకర్స్
స్టేట్ ఆఫ్ హార్మోస్ ఎన్ని ఆల్రెడీ ఇరుక్కుపోయినా మనకి ఇంకా తెలియదు. ఆల్రెడీ మనం ఆలోచిస్తున్నాం ఇండియన్ నేవీని పంపిద్దాం, మనం ఉన్న ఆయిల్ ట్యాంకర్ తెప్పించుకున్నాం అంటున్నారు. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ లైక్ ఏదో ట్రక్కులు వెంటనే రెడీలీ అవైలబుల్ పడాపట్ ఒక 100 ట్రక్లు అక్కడ పంపించేద్దాం, 100 ట్రక్లు అట్లా పంపించేద్దాం అన్నట్టు కాదు కదా, రైట్? సో దెర్ ఈస్ అ లిమిట్ ఆఫ్ ఆయిల్ ట్యాంకర్స్ ఆల్సో విచ్ స్టేట్స్ ఆఫ్ హార్మోస్ లో కొన్ని ఆల్రెడీ చిక్కుకున్నాయి, కొన్ని నార్త్ ఆఫ్ దట్ పింక్ ఎక్కడైతే 33 మైల్స్ ఉందో దానికి నార్త్ లో ఉన్నాయి, కొన్ని సౌత్ లో ఉన్నాయి, రైట్? కనుక ఈ 3 కారణాలు బట్టి చూస్తే ఇండియన్ గవర్నమెంట్ కూడా అనుకుంటున్న ఏంటంటే ఎవ్రీవన్ ఇస్ హోప్ఫుల్. ఐ థింక్ ఒక ఫ్యూ డేస్, మేబీ 10 days 15 days లో ఏదో ఒక విధంగా రిలీఫ్ వస్తుందని. అందుకే యాక్చువల్ గా మనకి ఇప్పటి వరకు గవర్నమెంట్ చెప్పిన దాని లెక్కల ప్రకారం అయితే ఇంకొక 50 to 60 days వరకు ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి. కాకపోతే రష్యా నుంచి తీసుకోమని అమెరికా మనకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది, తెచ్చుకోండి రష్యా నుంచి అని చెప్పి అనుమతించారు, పాపం దయతో కరుణించారు. కాదు అనగానే వచ్చేది కదా, అది ఓవర్ నైట్ వచ్చేది కదా. ఎనీవే సంజయ్ గారు, ఈ డైరెక్ట్ గా ఇండియన్స్ మీద పడే ఇంపాక్ట్ కి సంబంధించి మీ అబ్జర్వేషన్స్ ఏమైనా ఉన్నాయా? ఒకటి మనం చూస్తూనే ఉన్నాం అండి, ఎయిర్ ట్రావెల్ బాగా దెబ్బతింది, తర్వాత ఆయిల్ ఎనర్జీ మంది బాగా, అది తర్వాత ఫర్టిలైజర్స్ ఎల్ఎన్జీ కూడా చూస్తున్నాము, అవి కూడా ఇంపాక్ట్ ఉంటుంది. కాకపోతే నేను అనుకునేది కూడా మరీ అంత నెగటివ్ ఇంపాక్ట్ ఉండకపోవచ్చు అండి. అంటే ఫస్ట్ గల్ఫ్ వార్ జరిగినప్పుడు మన ఎకానమీ సిచ్యువేషన్ వేరు, అప్పుడు మనం అప్పుడప్పుడే సరళీకృత విధానాలు అవి అవలంబిస్తున్నాం, ఎకనామిక్ క్రైసిస్ లో ఉంది ఎకానమీ. సో అప్పుడు మన రెస్పాన్స్ మెకానిజం వేరు, ఇప్పుడు మన రెస్పాన్స్ మెకానిజం వేరేగా ఉంటుందండి. ఎందుకంటే ఈ రోజు మన ఎకానమీ ఫండమెంటల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ బలంగా ఉన్నాయి. సో కాబట్టి మనం పెద్దగా కంగారు పడాల్సింది ఏమీ లేదు. తర్వాత ఈ జనరల్ రావు గారు మిగతా వారు చెప్పినట్టు కూడా మనం కూడా చాలా క్రియేటివ్ సొల్యూషన్స్ వెతుకుతున్నాం, వేరే దేశాల నుంచి ఎలా తీసుకురావచ్చు, చాలా దేశాల్లో నుంచి తీసుకురావటం నిజమే. మీరు చెప్పినట్టు వెంటనే తీసుకురావడానికి కొద్దిగా లాజిస్టిక్స్ కుదరకపోవచ్చు, కానీ ఒక వారం 10 రోజుల మీద ఏదో ఒక అరేంజ్మెంట్స్ చేసుకునే అవకాశం ఉంటుందండి. తర్వాత జనరల్ రావు గారు చెప్పినట్టు ఒక సాహసమైన చర్య ఏం చేయొచ్చు అంటే మన నేవీని పంపించి వాటికి సివిలియన్ ఏవైతే ట్యాంకర్స్ ఉన్నాయో వాటికి ఎస్కాట్ ఇస్తూ, అండ్ వీ కెన్ టెస్ట్ ఇరానియన్స్. మనం ఇరానియన్స్ ఏదైతే చెప్తున్నారో మాకు ఓన్లీ అమెరికా తర్వాత ఇజ్రాయెల్ వాటిని టార్గెట్ చేస్తాం, మిగతా టార్గెట్ చేయమంటున్నారు కదా. అలాంటప్పుడు ఒక అభివృద్ధి చెందుతున్న దేశం, ఇరాన్ తో ఒకప్పుడు సత్సంబంధాలు ఉన్న దేశం, తన నేవీని పంపించి జాగ్రత్తగా తన ఆయిల్ రిసోర్సెస్ తెచ్చుకుంటూ ఉంటే ఇరాన్ ఎలా ప్రతిస్పందిస్తుందో అని కూడా మనం వేచి అది కూడా నడుస్తుందండి. అది చూస్తే అది చాలా రాడికల్ ప్రపోజిషన్ లా కనపడచ్చు, కానీ మనం ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో ఇప్పుడున్న మనకున్న పవర్ రిసోర్సెస్ మనం కనుక తీసుకుంటే మనకి చాలా ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. నా ఉద్దేశంలో మరీ తీవ్రమైన ఆందోళనకి గురి కావాల్సిన అవసరం లేదండి. రైట్ సంజయ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. హోప్ ఫర్ ది బెస్ట్. అలాగే పుల్లారావు గారు, జనరల్ కే రావు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి చర్చలో పాల్గొన్నందుకు. ఇది ఇవాళ డిబేట్.